న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు ఒక 4-5 క్రైమ్లు డిస్ట్రిక్ట్ పేపర్స్ లాంటి పేపర్స్లలో కనబడుతుంటాయి. అందులో 3 లేదా 4 క్రైమ్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మీద కనబడుతుంటాయి, ఇన్ఫిడిలిటీ మీద కనబడుతుంటాయి. మన దేశంలో పెళ్లిళ్ళు దేనికోసం చేస్తాం? ఫ్యామిలీ ప్రైడ్ కోసమే మనం పెళ్లి చేస్తాం. మన పెళ్లి ఎంత నవ్వొచ్చే విషయం జరుగుతుందంటే పెళ్లి పందిరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్ట ప్రకారం చేస్తాం. వంటకాలు ఏం చేయాలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తాం. కానీ ట్రాజెడీ ఏంటంటే పెళ్లి మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఫెయిల్ టు సాటిస్ఫై. సాటిస్ఫై అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. ఈ హ్యాస్ బెట్టింగ్ ఇష్యూ. అమ్మాయికి వాయిస్ కూడా సరిగ్గా ఉంది. ఇన్ని లిమిటేషన్స్ తోటి ఇద్దరి జీవితం ఎట్లా నడుస్తుంది? ఆమెకి మాట్లాడరాదు కదా సార్ సరిగా. మాట్లాడరాదు కాబట్టి కొట్లాట ఉండదు. ఉండదు. కేరళలో జోలీ జోసెఫ్ అని చెప్పేసి ఒక ఆవిడ, ఆమె కేవలం సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసము కెప్ట్ ఆన్ కిల్లింగ్ వన్ బై వన్. మరి వాళ్ళ అంటే ఇది ఒక ఎక్సెప్షనల్ సైకాలజీ ఉంటుంది. ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వీళ్ళకి థ్రెట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు పుతిన్ ఉన్నాడు, వై దే ఆర్ డూయింగ్ వార్ ఫర్ వార్? పుతిన్ చైల్డ్హుడ్ చూస్తే హీ బార్న్ డ్యూరింగ్ ద వార్. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవించాడు. వాటర్ లేక, ఫుడ్ లేక దుస్థితిలో జీవించాడు. వ్లాడిమిర్ పుటిన్ విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. అబ్బాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిల స్టేటస్ ఏం మారతలేదు, కానీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు చేంజ్ అవుతుంది, వర్కింగ్ అవర్స్ చేంజ్ అవుతాయి, తర్వాత ఇంటి రెస్పాన్స్ తీసుకోవాలా, వంట చేయాలా, అమ్మ వాళ్ళ అత్తమామలను ఇంప్రెస్ చేయాలా. భారతదేశంలో ఉన్న స్త్రీలకు స్వాతంత్రం ఇస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద డేటా తీసి దాని అవుట్కమ్ ఏమొచ్చిందంటే అప్పుడే ఎందుకంటే వాళ్ళను గౌరవంగా చూసే వాతావరణం లేదు. తల్లిదండ్రులు మా అల్లుడు అమెరికాలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడని కాకుండా మా అమ్మాయి మనసులో ఉంటాడని. హాయ్ ఫ్రెండ్స్, వశిష్ట 360తో మీ అందరికీ సుపరిచితమైనటువంటి నేను ఇప్పుడు వశిష్ట 365 అని చెప్పేసి ద రియల్ టాక్స్ అనే పాడ్కాస్ట్ ఛానల్ ని మొదలు పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్ అండ్ ఈ ఎపిసోడ్ లో మ్యారేజ్, లవ్, టాక్సిక్ రిలేషన్షిప్స్ ఇలాంటి ఎన్నో అంశాల గురించి చాలా కూలంకుషంగా, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈ వీడియోని చేయడం జరిగింది. మీరందరూ ఈ వీడియోని చూడటమే కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వశిష్ట 360 ఛానల్ని ఏ రకంగా అయితే ఆదరించారో అదే విధంగా దీన్ని కూడా ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వాచ్ ద ఫుల్ ఎపిసోడ్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి సైకాలజిస్ట్ వీరేందర్ చెన్నోజ్ గారు. గత 35 సంవత్సరాలుగా ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితులు. పర్టికులర్లీ లవ్, మ్యారేజ్, టాక్సిక్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. వశిష్ట 365 ద రియల్ టాక్స్ అనే పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కాంటెంపరీ ప్రాబ్లమ్స్ని, ఈ ప్రాబ్లమ్స్ మీద ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ చేయాలనే విషయం మీద ఎవరెవరు గెస్ట్ అని అనుకున్న టైంలో ఒక మంచి సైకాలజిస్ట్ని, సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ని తీసుకొచ్చి కాంటెంపరీ ప్రాబ్లమ్స్ మీద ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్. హ్యాపీ టు సీ యూ ఇన్ అవర్ స్టూడియో. Thank you, Vashishta. I'm also very happy to see that you started this. Yes, sir. I hope that similar to all your businesses, yes, sir, this should also go a long way. Sir. I wish that it should reach out every person in the world. I feel, I sir. think it is a first step, I believe. Thank you, sir. Yeah. Sir, ఇప్పుడు I'll delve directly into the topic. Yeah, please. ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, తెలుగు న్యూస్ పేపర్స్, బేసికల్గా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు న్యూస్ పేపర్ చదువుతుంటాం. న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మనకు ఒక 4-5 క్రైమ్లు డిస్ట్రిక్ట్ పేపర్స్ లాంటి పేపర్స్లలో కనబడుతుంటాయి. మనకు మెయిన్ పేపర్లో కూడా 4-5 క్రైమ్స్ కనబడుతుంటాయి. అందులో 3 లేదా 4 క్రైమ్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మీద కనబడుతుంటాయి, ఇన్ఫిడిలిటీ మీద కనబడుతుంటాయి. అండ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనుకుంటాను ఆల్మోస్ట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక 4-5-10 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత, ఎందుకు ఆ తర్వాత అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, ఎందుకు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడానికి వాళ్ళ సైకాలజీ అసలు ఏం వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది సార్? బేసిక్గా మన దేశంలో అయితే సెక్షువాలిటీ, అవతల వ్యక్తుల పట్ల ఉన్న కన్సర్ను, ప్రేమ అనేది మన సమాజమే సప్రెస్ చేస్తుంది. మన దేశంలో పెళ్ళిళ్ళు దేనికోసం చేస్తాం? అవతల వ్యక్తులు ఇష్టపడ్డారనో, ప్రేమించుకున్నారనో మనం పెళ్ళిళ్ళు చేయం. మనం సోషల్ హానర్ కోసం అండ్ ఫ్యామిలీ ప్రైడ్ కోసమే మనం పెళ్ళి చేస్తాం. మన పెళ్ళిళ్ళు ఎంత నవ్వొచ్చే విషయం జరుగుతుందంటే
పెళ్లి పందిరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్ట ప్రకారం వేస్తారు. వేసుకునే బట్టలు వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. వాళ్ళు వేసుకునే నగలు వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఫంక్షన్లో వంటకాలు ఏం చేయాలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ఏ హాలు ఎట్లుండాలనేది ఇష్ట ప్రకారం చేస్తారు. పెళ్లి కాడు కూడా వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క ఇష్ట ప్రకారం చేస్తారు. కానీ ట్రాజెడీ ఏంటంటే పెళ్లి మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకొని ఫంక్షను ఫుడ్ ఇవన్నీ ఒక్కరోజుతో అయిపోతుంది. వచ్చి తిన్న వాళ్ళు గుర్తుండకపోవచ్చు. కానీ ఎవరైతే కలిసి జీవించి ప్రయాణం చేయాలనో వాళ్ళు ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఇది మాత్రం ఒక సోషల్ కండిషన్ కోసమో లేకుంటే ఫ్యామిలీ ప్రైడ్ కోసం మాత్రమే పెళ్లి చేస్తారు. సో అట్లాంటి పెళ్ళిళ్ళ లోపల డ్యూటీ తప్ప ప్లెజర్ ఏడు ఉంటుంది. అవును, ఒక రోల్ ఇచ్చారు కాబట్టి ఆ రోల్ను డిస్ప్లే చేయాలి తప్ప నాకు సంతోషం ఎక్కడ ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళు పెద్దల ఇష్టం కోసం జరిగితే సంతోషాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెతుక్కుంటారు. దట్స్ హౌ ది మేజర్ క్రక్స్. మన పెళ్ళిళ్ళు దాటిపోయి స్త్రీలు కానీ పురుషులు కానీ వేరే వాళ్ళ కోసం ఎందుకు వెళ్తారు అనేది ఒక సోషలాజికల్ పర్స్పెక్టివ్లో అది చేస్తాం. కానీ బేసిక్గా ఫ్రాయిడ్ ఏం చెప్తారంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ లోపల ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉండి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత ఓడిపస్ కాంప్లెక్స్ ఆర్ ఎలక్ట్రా కాంప్లెక్స్, వీటి వల్లనే ఎక్కువ మంది వాళ్ళు పెళ్లి చేసిన రిలేషన్షిప్లో దాటిపోయి వేరే వాళ్ళ దగ్గర దే ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ సెకండ్ ఆలోచన ఏముంటుందంటే వెన్ దే ఫెయిల్ టు మెట్ ది సెక్షువల్ సైకలాజికల్ నీడ్ ప్రాపర్లీ, దే ఫెయిల్ టు సాటిస్ఫై అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. సైకలాజికల్ నీడ్ ఏదైతే తనకు ఉంటుందో అది అవతల పార్ట్నర్ నుంచి రానప్పుడు, తను అనుకున్నట్టు రానప్పుడు, రైట్, అట్లాంటప్పుడే దే కీప్ సర్చింగ్ ఫర్ ది సమ్ అదర్. ఆ సైకలాజికల్ సెక్షువల్ నీడ్ అనేది ఫిజికల్ నీడ్ వరకు బాగానే ఉండొచ్చు కాక, కానీ నేను అనుకున్న సపోర్ట్ సిస్టమ్, నేను అనుకున్న లాలన, నేను అనుకున్న ఏమంటాం మనం ప్రేమ కావచ్చు, అది అవతల వ్యక్తి నుంచి రానప్పుడు ఫిజికల్ సాటిస్ఫాక్షన్ నాకు ఎంతున్నా కూడా అది నన్ను సంతోషపెట్టదు. సో నా బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇట్ ఎంకరేజెస్ మీ సర్చ్. ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ద బేసిక్ ఐడియా ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఏంది, అవాయిడ్ పెయిన్, ఇన్వైట్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ ఓన్లీ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. ఓకే, ప్రపంచంలో వాడు ఏమనేది అని ఎంత పెద్దోడైందో ఎంత గొప్పడైనా కానివ్వండి, ట్యాగ్ లైన్ ఆఫ్ ఈజ్ వెరీ సింపుల్, అవాయిడ్ ద పెయిన్, ఇన్వైట్ ద ప్లెజర్. అందుకే చిన్న స్థాయి నుంచి మనము ధారావిలో ఉన్నటువంటి స్లమ్ నుంచి, లేకపోతే మనము ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ నుంచి చూసుకుంటే, అండ్ టాప్ నాచ్ సూపర్ రిచ్ క్లాస్ బిజినెస్ పీపుల్ని చూసినా కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేవి ర్యాంపాంట్గా కామన్గా కనపడుతుంటాయి. మన వీళ్ళేమో ఇంటి పక్కన ఇంటి చుట్టుపక్కల లేకుంటే ఒక సొసైటీలో వర్క్ ప్లేస్లో ఎక్కడో చూసుకుంటారు ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే పీపుల్. నేను రీసెంట్లీ ఐ స్టంబుల్డ్ అపాన్ వెబ్సైట్ కాల్డ్ యాష్లే మ్యాడిసన్ అని చెప్పేసి, లైఫ్ ఈజ్ షార్ట్, హ్యావ్ అన్ అఫేర్ అని చెప్పేసి దాని ట్యాగ్ లైన్ ఉంది. 2014లో దాని డేటా అంతా లీక్ అయిపోయిందని చెప్పేసి అందరు భయపడి దాంట్లోంచి బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇండియాలో 200 కంట్రీస్లో ఉంటే ఇండియాలో 60% కస్టమర్స్ ఉన్నారు దానికి. సో అయితే కొంతమందిని చాలా వాళ్ళ వైఫ్స్తో కానీ వాళ్ళ హస్బెండ్స్తో కానీ వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తారని అంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అనేది పక్క చూపులు చూడటం అనేది ఒక క్రేజీనెస్ లాగా ఫీల్ అవుతుంది. లేదండి, యాక్చువల్గా అందరు అట్లా అనుకుంటారు. కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ హోమోసేపియన్ డేస్, ఓకే, ఈ పెళ్ళిళ్ళు కలిసి ఉండడాలు, మనిషి అనేవాడు కుటుంబానికే రిస్ట్రిక్ట్ అయి ఉండాలి, ఐడియా ఎన్నేళ్ళండి? కొన్ని వేల సంవత్సరాలు. 4 లక్షలు, 5-6 లక్షల సంవత్సరాలు. బైపెడల్ వర్టికల్ స్పైన్ ఎనిమల్ స్టార్టెడ్ జర్నీ 5-6 lakhs years నుంచి ఉన్నాడు. అవును. వాట్ వాజ్ హిస్ మోడ్ ఆఫ్ సెక్స్, మెథడ్ ఆఫ్ సెక్స్? ర్యాండమ్ కదా. ఎన్ని సంవత్సరాలు ర్యాండమ్ ఉండొచ్చు? మోర్ దాన్ 4 lakhs years. 4 lakhs years, 5 lakhs years. ఎందుకంటే అందులో ఆర్డర్స్ ఉన్నాయి, హోమో సాపియన్స్, నియాండర్తల్ అవన్నీ ఉన్నాయి కదా. అవును. సో యు ఆర్ ఆటోమేటికలీ దెర్ ఇస్ ఏ DNA that having idea to have sex with multiple partners is a established DNA. See,
మన లింబిక్ బ్రెయిన్ ఇస్ ద ఫస్ట్ బ్రెయిన్. అవును. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ లింబిక్ బ్రెయిన్ ఏముంటుంది, అమిగ్డా ఉంటుంది, హిప్పోకాంపస్ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్లెజర్ సెంటర్స్. సో ఇదంతా ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది ఎప్పుడు కూడా, నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి అనేది నేను చేస్తా. అది ఇప్పటికి కూడా ఇట్ ఈస్ అ ఓల్డెస్ట్ బ్రెయిన్ ఇన్ ద హ్యూమన్. కాబట్టి ఈ మనిషి అనేవాడు, ఒక మనిషి ఒక మేల్ ఒక స్త్రీకే ఉండాలా, ఒక స్త్రీ ఒక పురుషునికే కనెక్ట్ కావాలా అనేది ఇట్స్ ఏ వెరీ లేటెస్ట్ ఐడియా. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న ఐడియా అది కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ అస్. ఇట్ మేక్స్ అస్ కంపల్సివ్ టు బిహేవ్ లైక్ దట్. మనం ఒకరికి ఒకరే అన్న ఆలోచన ఏంటి, ఇది సోషల్ కండిషనింగ్, నాట్ బై డిఫాల్ట్ హ్యూమన్ కండిషనింగ్ కాదు అది. కాబట్టి ఇంకోటి ఏంది, మేల్కి సంబంధించి మేల్ ఐడియా ఏంటంటే టు స్ప్రెడ్ ద స్పర్మ్. దట్ ఈస్ ద ఫస్ట్. సో దట్ అది ఇంటర్నల్ కన్స్ట్రక్ట్, మేల్ కన్స్ట్రక్ట్ అది. ఓకే, మేల్ కన్స్ట్రక్ట్. సో అంటే ఒక్కోసారి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మన సోషల్ బీయింగ్ లోపల కూడా చాలా ముసలోళ్ళు వాళ్ళు స్త్రీలకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఏమని, మొగుడు వచ్చేసరికి నువ్వు అందంగా తయారై ఉంది. అవును అవును సార్, అవును, కరెక్ట్. ఊర్లలో చెప్తుంటాను కరెక్టే. నేను ఈ సైకాలజీ స్టడీస్ చదివి హ్యూమన్ బిహేవియర్ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అరే హౌ కమ్ దే రియలీ కుడ్ ఐడెంటిఫై దిస్? బికాజ్ మేల్ గెట్ దిస్ సెక్షువల్ అరోజల్ విజువల్ ఈజ్ మోర్ మేల్కి. ఫిమేల్ విల్ యాక్సెప్ట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ మోడ్, isn't it? So when male feels stressed up, his coping mechanism is to go for sex. Okay. Right. Female's coping mechanism is when they feel happy and safe, they want to enjoy that peace with the sex. Emotional. So there is a two different approaches are there. Okay. సో మేల్ ఎప్పుడైనా ఏమి ఇంటర్నల్గా బయాలజికలీ అండ్ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ ఏంటంటే, ఆల్వేస్ రెడీ టు స్ప్రెడ్ ద స్పెర్మ్ టు కంటిన్యూ ద ప్రొజెనీ. ఓకే, దట్ ఈస్ ద కన్స్ట్రక్ట్. అది సోషల్ కన్స్ట్రక్ట్ కాదు, సోషల్ కన్స్ట్రక్ట్, సైకలాజికల్ అండ్ బయాలజికల్ కన్స్ట్రక్ట్, అది జెనెటికల్ కన్స్ట్రక్ట్. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం 4.5 లక్షల సంవత్సరాల నుంచి అట్లే వచ్చి ఒక 5-6 వేల సంవత్సరాల నుంచి ఒక స్మాల్ గ్రూప్, అది కూడా ఓన్లీ ఇండియన్ కాంటెక్స్ట్ కనుక చూస్తే, ఇట్ హస్ బికమ్ ఏ టాబూ టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ ది అదర్ ఫీమేల్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ది హ్యూమన్ మేల్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ప్లానెట్, ఎస్పెషలీ ఇన్ దిస్ కల్చర్స్లో వచ్చింది కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే మనిషి ప్రకృతిగా జీవించడం నుంచి ఒక కండిషన్డ్ లివింగ్లోకి, మతం అనే చట్టంలోకి ఎప్పుడైతే మనిషి ఎంటర్ అయిందో, ద యాక్చువల్ ట్రబుల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. మనిషికి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కండిషన్ ప్రెషర్స్ ఎక్కువ కావడం వల్ల వస్తున్నాయి. సో ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్న మనిషిని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్ చేసినావు, అవును, రైట్, ఇదే నీ ప్రపంచం అన్నావు, అవును. సో ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టాలి? అవును, కొన్ని లక్షల సంవత్సరాలు నేను స్వేచ్ఛగా జీవించి, జస్ట్ కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా, హౌ ఇట్ ఈస్? సో నౌ ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్లో దిస్ ఈజ్ మేజర్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో సార్, ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగానో లేకపోతే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ రిచువల్ ఉంటుంది పెళ్లి చేసుకున్నప్పుడు. అటువైపు ఇటువైపు 7 తరాలను చూసుకుంటారు. తర్వాత దానికి ముందు మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, ఎంగేజ్మెంట్ అని, ఎన్నో రకాల ఫంక్షన్స్ చేసుకుంటారు. పెళ్లి రోజు చాలా పెద్ద రిచువల్స్ జరుగుతుంటాయి. వాళ్ళకి తరపునటువంటి ప్రీస్ట్లను కూర్చోబెట్టి రిచువల్స్ జరుగుతుంటాయి. కొన్ని వేల మంది ముందు ఈ పెళ్లి తంతు జరుగుతుంటుంది. ఇది 6 నెలలు ఏడాది కాకముందుకే వీళ్ళు ఇన్ని విషయాలను కూడా మైండ్లో పెట్టుకొని వీళ్ళు దీన్ని బ్రేక్ చేసి ఆ ఎక్స్ట్రా మ్యాటల్ అఫేర్కి వెళ్ళడానికి చూపిస్తుంటారు. ఆడి వరకు ఓకే మీరు చెప్పింది. కాకపోతే దీనికి అడ్డు ఎవరు ఉన్నారు అని చెప్పి చూసినప్పుడు, ఒకవేళ వైఫ్ అడ్డు ఉంటే వైఫ్ని చంపేస్తాడు హస్బెండ్. ఒకవేళ హస్బెండ్ అడ్డు ఉంటే ఈమె లవర్తో ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, టౌటెడ్ బాయ్ ఫ్రెండ్, ఆయనతో ఈయనని చంపిస్తుంది. లేకపోతే హస్బెండ్ కొంచెం వీక్ అనుకున్నప్పుడు, తెలిసే ప్రయత్నం జరగదనుకున్నప్పుడు, పిల్లలు ఒకవేళ అడ్డొస్తే పిల్లలను చంపిస్తుంటాం. అసలు నిజంగా అసలు ఇంత చంపి చేసుకునేంత చంపి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అవుట్స్కట్స్లో పడేసి, లేదా ఎక్కడో ఒక గెట్ టుగెదర్ పార్టీలో ఓల్డ్ ఫ్రెండ్ కలిసినప్పుడు 3 పిల్లలను చంపి ఆయన దగ్గరికి వెళ్ళడము,
లేదా ఎక్కడో ఒక హాస్పిటల్లో ఫిజియోథెరపీ చేస్తుంటే అక్కడ టచ్ అయినటువంటి వ్యక్తిని కోసము వాళ్ళ హస్బెండ్ని చంపేసి ఆయన మీద యాసిడ్ పడిపోయింది, ఈయననే నా హస్బెండ్, ఆయన ఒరిజినల్ ఆయన చంపేసి దాన్ని కంప్లీట్గా దాచిపెట్టి ఈయన నా హస్బెండ్ అని చెప్పి ఇంత డీప్గా మాతృమూర్తి లాంటి స్త్రీ వెళ్ళడానికి కారణాలు ఏంటి సార్ అసలు? See, the biggest and most powerful force in the world is opposite sex attraction. ఓకే, డబ్బు కాదు ఏది కాదు, It comes in the first. మీరు గతంలో యుద్ధాలు చూడండి, యుద్ధాలు దేనిలో జరిగాయండి మనకి ఎక్కువ? రామాయణం చూసుకున్నా అంతే, మహాభారతం చూసుకున్నా అంతే. అవును, మీరు క్లియోపాత్రది లేదా? క్లియోపాత్ర అంతే, ఇంటర్నేషనల్ స్టోరీ కదా. అవును అవును, Is it or not? అంతే అంతే. సో ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్ ఈస్ బియాండ్ యువర్ పొలిటికల్ పవర్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ ల్యాండ్ పవర్, బియాండ్ యువర్ ఫైనాన్షియల్ పవర్. ఫస్ట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఒక వ్యవస్థీకృతంగా రాజ్యాన్ని అధికారం చేయాలి అనేది చాలా ఎంతంటే ఒక 50,000, 60,000, 70 సంవత్సరాల కింద ముందు, అంతకుముందు అంత ఓపెన్ కదా. అవును, ఓపెన్, ఎవరినెవడు రూల్ చేసేది లేదు. ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ లో చూసుకుంటే కూడా 5,000 సంవత్సరాల చరిత్రే కనబడుతుంది మనకు, అంతకంటే బియాండ్ కనబడదు, బియాండ్ కనబడదా. అవును, సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ మనం 5,000 అప్పుడు లిఖించలేని సిస్టమ్ ఉండేది కాబట్టి అనుకుందాం ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. 10,000 ఉండొచ్చు. 4 లక్షల సంవత్సరాలు మనిషి ఎట్లా జీవించాడు? ర్యాండమ్ కదా. సో అడవిలో అందరూ విచ్చలవిడిగా జీవించారు. దెర్ వాజ్ నో ఎనీ మోరల్, ఓన్లీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ ప్రధానంగా, ఇద్దరి మధ్య ఇంటర్కోర్స్ జరిగేది. ఇప్పుడు అది పోయింది. అది ఎప్పుడైతే ఒకరికొకరికి ఇష్టం బేస్ మీద పెళ్ళిళ్ళు జరగడం మానేశారో, ఓన్లీ కుటుంబం పరపతి కోసమో, కుటుంబం బిజినెస్ కోసమో, కుటుంబం హానర్ కోసమో, ఓన్లీ పెళ్ళి అనేది ఒక డ్యూటీ కోసమో అని ఒక రోల్లకు ఫిక్స్ అయ్యి ఒక ఉద్యోగం లాగా చేయబడ్డదో, అప్పుడు న్యాచురల్గా చేసిన వాళ్ళ మీద నాకు పగ ఉంటుంది కదా, నాకు ఒక కక్ష ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు మా నాన్నలు అంటారు, మా అమ్మాయి అట్లా కాదండి, నేను ఏళ్ళు చెప్తే అలా చేసుకుంటుంది. ఎంత దుర్మార్గం అండి, చాలా ఘోరం, దుర్మార్గం. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. నేను ఒక ఫేమస్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినా, ఒక అమ్మాయి బాగా టాలెంటెడ్, ఇంటెలిజెంట్. ఆ అమ్మాయికి అదే ఇన్స్టిట్యూట్లో ఒక అబ్బాయితో పరిచయం అయిందని చెప్పేసి ఆ అమ్మాయికి పెళ్ళి సంబంధము చూడడం మొదలుపెట్టినారు అన్నట్టు. ఆల్ ఆఫ్ సడన్గా ఓవర్ నైట్లో అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు, పెళ్లి చేసేసారు. పెళ్లి చేద్దామని చెప్పి ఏర్పాట్లు చేశారు. ఆ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి రేపనగా ఈరోజు మార్నింగ్ జంప్ వెళ్ళిపోయింది. వీళ్ళు ఫ్యామిలీ ప్రైడ్ అని చెప్పి రగిలిపోతున్నారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ చాలా మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ అన్నట్టు, రగిలిపోతున్నారు. అటువైపున కూడా పెళ్ళి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ పెళ్లి జరగకపోతే మీ శాల్తీలు లేచిపోతాయి అనే దగ్గరనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఫ్యాక్షనిస్ట్ లాగా. ఏం చేద్దామని చెప్పి ఆలోచించి ఏం చేసిరంటే, టైంకి చిన్న కూతురు అమ్మాయి, లేచిపోయిన అమ్మాయి వల్ల రానవే గర్ల్ ఎవరైతే ఉన్నారో ఇలోపడి గర్ల్, వాళ్ళ చెల్లెలు ఉంది. ఈమెను నాన్న పరువు లేకుంటే హార్ట్ అటాక్ అది ఇది అని చెప్పేసి మెలోడ్రామా ఏదో చేస్తే అమ్మాయి ఒప్పుకుంది. కానీ ఈ సంబంధం లేని అమ్మాయి సంబంధం లేని అబ్బాయితో పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకు ఇంకొక దగ్గర లవ్ ఉంది ఆల్రెడీ. యాక్చువల్గా ఫస్ట్ ఈమెనే పోదాం అనుకున్నది. ఈమె ఏం చేసింది, ఆ లవర్తో కలిసి ఈయన చంపేసింది. ఇది పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపేసింది. చిన్న లాజిక్ సార్. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారా? సో ద ఫస్ట్ నౌ లెట్ us try to understand ఏం జరుగుంటుంది, అమ్మాయి ఎందుకు చంపాలి. మనకు సిస్టంలో డివోర్స్ ఉంది, ఇష్టం లేకుండా సంసారం చేయకుండా బయటికి రావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఫెసిలిటీస్ని ఇవన్నిటిని ఆప్షన్ వదిలేసి ఎందుకు మర్డర్ చేస్తుంటుంది అంటే, it is a statement made by that girl that how serious I am about my life, number one. Number two, it's a statement to the boyfriend that how serious I am towards you. Okay, మనకు అది మర్డర్ అనిపిస్తుంది, కానీ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమకి ఒక లౌడర్ స్టేట్మెంట్ కదా. ఏమని, నీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను, చేసిన రైట్. సో ఇప్పుడు ఆ అబ్బాయి, వీరిద్దరు ప్రేమించుకుంటే ఈ అమ్మాయి పేరెంట్స్ ప్రెషర్ తోటి, సిచ్యువేషనల్ కండిషన్ తోటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఆయనే ఆ లవరును ఈ అమ్మాయి చేసుకున్న ప్రామిస్ ఏమైంది? సో వాట్ ఈస్ అప్రోచ్ ఆఫ్ ద బాయ్ టువర్డ్స్ ద గర్ల్? అవును, ఏంది ఇంత మోసం చేసామని అంటారు కదా. Isn't it? అవును. సో నేను ఎంత మనస వాచిన కర్మ అన్ని రకాలుగా నేను అబ్బాయిని
పెళ్లి చేసుకోవాలని చెప్పి యూ కేమ్ అవుట్ ఆఫ్ ది దట్ లవ్ లాక్ అండ్ యూ మ్యారీడ్ దిస్ బాయ్, దెన్ ఇప్పుడు నేను ఎట్లా నమ్మించాలి? వాట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ మై కన్ఫెషన్ దట్ ఐఎమ్ ఓన్లీ ఫర్ యూ అంటే ఓన్లీ ఇదే చేయగలుగుతుంది. డివోర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. డివోర్స్ అనేది దానికి ఒక పెద్ద యాక్చువల్గా చాలా చిన్న విషయం, లీగల్ ప్రాసెస్ అనేది చిన్న విషయము. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, వర్షం సినిమాలో ప్రభాస్ గోపిచంద్తో అంటాడు విలన్తో, శైలు కోసం 1000 సార్లైనా చావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పి అంటాడు. అంటే టు ఎక్స్ప్రెస్ అంత ఇంటెన్సిటీగా ఉంటుందని చెప్పేసి బోరింగ్ రాడు వీక్తాడు బయట. సో నేను 1000 సార్లైనా చావడానికి సిద్ధం అని చెప్పేసి. సో వీళ్ళు ఎంత సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి వీళ్ళను వ్యక్తిగతంగా మనం పరిశీలించినప్పుడు ఈ అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఐఐటీలలో చదువుతారు, ఐఏఎస్లు అవుతారు, వీళ్ళు చాలా కామ్ అండ్ కూల్ కంపోజర్ ఉంటారు వీళ్ళ బిహేవియర్. అండ్ ఈ పర్టికులర్ థింక్ వచ్చేసరికి వాళ్ళతో వీళ్ళకి పెద్ద గ్రడ్జ్ కూడా ఉండదు. బట్ ఈ క్రైమ్ కమిట్ చేస్తారు సార్, క్రైమ్ కమిట్ చేసి ఫైనల్లీ దే ఎండ్ అప్ ఇన్ ద జైల్. ఎందుకంటే ఈజీగా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. జైలు అయితే ఇట్స్ ఓకే, ఏమైంది, ఇది కూడా జైలే కదా. అట్లా అంటున్నారా? ఓకే, వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఓకే, ఇప్పుడు నేను జైల్లో ఎందుకున్నా, నేను ఏ వ్యక్తికి అయితే నేను కమిట్ అయి ఉన్నానో, ఏ వ్యక్తిని అయితే నేను ప్రాణంగా ప్రేమించానో ఆ వ్యక్తికి పూర్తిగా నేను అంకితం అయిపోయాననే ఒక లౌడర్ అండ్ బిగ్గర్ స్టేట్మెంట్ని నేను ఇవ్వగలిగా కదా, దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలాంటి పాప భీతి లేకుండా నేను చేసింది తప్పు కాదు అని అనిపిస్తుంటది వాళ్ళకి. అందుకే మర్డర్ చేసినాక హీనస్ క్రైమ్ చేసిన నేను చెంచల్గూడ జైలుకి, సంగారెడ్డి జైలుకి, తర్వాత వీళ్ళందరికీ నేను అక్కడ ఉన్న ఏమంటారు స్టాఫ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్ ద ఎస్పీ టు విజిట్ ది జైల్స్ టు టాక్ టు ది ఏమంటారు విక్టిమ్స్, వాళ్ళు ఏమన్నా కల్ప్రిట్స్. ఓకే, ఇప్పుడు రేప్ చేసిరు అనుకో, ఏంది అది అట్లా ఉందా అంటే, ఏముంది సార్ చేసినావు అంటే అది ఏమో మరి నాకైతే ఏం తప్పనిపించలేదు, నాకు చేసిన లేదంటే వాళ్ళు లేదంటే డినై చేస్తారు. అంటే శిక్ష అనుభవించుకుంటూ కూడా పశ్చాత్తాపం లేదు, వెరీ ఫ్యూ పీపుల్కి ఉంటుంది అట్లా. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు అనుకో, మనకి అట్లే కావాలి సార్ అంటారు. ఏందా మరి నువ్వు చంపి వస్తే ఇక్కడ జైలు ఉంటే ఇప్పుడు ఏంటంటే ఏమవుతుంది సార్, ఏమవుతుంది? నా వానికి పనిష్మెంట్ ఇచ్చిన కదా నేను, వాడు చేసిన దానికి నేను ఇచ్చిన జైలు అంటవా, ఇక తప్పదు కదా సార్. మరి నీకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, కుటుంబానికి దూరం ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ నేను చేసింది మంచి పని కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మనిషి తప్పు చేసే ముందు మనం బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఇట్ కన్సిడర్స్ అన్ ఐడియా, దెన్ ఇట్ స్టార్ట్ కలెక్టింగ్ ద డేటా విచ్ సపోర్ట్స్ యువర్ ఐడియా. అంటే సార్ ఇప్పుడు మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి డేటా కలెక్ట్ చేసుకోవచ్చు మన వైపు నుంచి. నో దట్ ఈస్ వాల్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్ఫర్మేటివ్ బయాస్ అంటే మనం. ఇప్పుడు మనం ఎలక్షన్ల ముందు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు ఉన్నాడు అనుకోండి, ఎలక్షన్ వస్తే ఎవడేం చెప్తాడు, గ్యారంటీ మన వ్యవస్థ నేను చెప్తాను కదా చూడు, నేను చెప్పినట్టు. ఎందుకంటాడు, వాడు ఎవడైతే ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళనే కలుస్తాడు వాడు. అవును అవును, కలిసి మనతో వ్యాలిడేషన్ తీసుకుంటాడు. నేను 10 మందిని కలిసిన 10 మంది వానికే వేసినారు అంటే ఏంటి, మన పార్టీ వేస్తారు. సో దిస్ ఇస్ హౌ అవర్ బ్రెయిన్ ఫంక్షన్స్. చేసి వాడు చేసినది రైటే అనిపించేటట్టే వాడు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇట్లాంటి మెథడ్స్ చేస్తుంటాడు. అదేమి కాన్షియస్ చేయడం కాదు, అది మన బ్రెయిన్ మనతో ట్రిక్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మర్డర్ చేసే వాళ్ళందరూ కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఓకే, ఎమోషన్స్ ఫుల్ లెవెల్లో రన్ అవుతుంది. అది ఎందుకు రన్ అవుతుంది అంటే, ద ఓల్డెస్ట్ బ్రెయిన్ వి సెడ్ దట్ ఇస్ లింబిక్ బ్రెయిన్. లింబిక్ బ్రెయిన్ లో ఏముంటుంది అంటే అమిగ్డాలా ఉంటుంది, దట్ ఈస్ హౌస్ ఆఫ్ ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. పనిచేసినప్పుడు మన ఈ ఏరియాను ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. దిస్ ఇస్ ద ఏరియా వేర్ ఇట్ హెల్ప్స్ ద పీపుల్ టు టేక్ ది రేషనల్, రైట్, ప్రాక్టికల్, సైంటిఫిక్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఏమొద్దంటే దాని అమిగ్డాలా యొక్క డామినేషన్ ఇక్కడ అయిపోయి దిస్ విల్ బికమ్ ఇంపేర్. సో లింబిక్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్కి తీసుకెళ్తుంది. పోరాడు లేకుంటే పారిపో, సో ఏం చేయాలి. సో దిస్ ఇస్ ఓన్లీ ద బెస్ట్ థింగ్ అనిపించి దే గో ఫర్ దిస్ అండ్ దట్స్ హౌ దే ల్యాండ్ ఇన్ ద జైల్. బట్ దే విల్ బి వెరీ హ్యాపీ. దట్స్ నాట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే మనిషి జీవితానికి సంబంధించి తనకు మనస వాసన ఫుల్లెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ డిమాండ్స్ ది presence of that other person. ఆ మనిషి కోసం నేను ఏం చేయగలను అనిపిస్తుంది. సార్ మనము బాలకృష్ణ గారిది చెన్నకేశవరెడ్డి సినిమా చూసినప్పుడు జైల్లో నుంచి తప్పించుకున్న తర్వాత బాలకృష్ణ గారు ఒక విషయం చెప్తుంటారు అందులో,
మనిషిని అన్నము గాలి ఇవి కాదు బతికించేది, పగ బతికిస్తుంది అని చెప్పి మీ సాగుతుంటారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చంపిన తర్వాత వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, హై లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్ టైం లైఫ్ టైం సాటిస్ఫాక్షన్. మీ లైఫ్లో మీరు చూసినటువంటి ఒక టిపికల్ కేస్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ కేసు కావచ్చు, మీకే షాకింగ్ అనిపించిన కేసు కావచ్చు, ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయితే బేసిక్గా అందరూ ఇట్లా అడుగుతుంటారు కానీ సైకాలజిస్ట్లకు ఏది షాకింగ్ ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే మీరు ఇప్పుడు యాజ్ ఎ సైకాలజిస్ట్ కాకుండా యాజ్ ఎ హ్యూమన్ గా ఆలోచించినప్పుడు సోషలాజికల్ గా ఆలోచిస్తారు కదా సమాజ పరంగా. ఇప్పుడు డాక్టర్ కు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఒక బొక్క 10 ముక్కలు అయిపోయినా కూడా డాక్టర్ కామన్ థింగ్, ఎందుకంటే ప్రాక్టీస్ చేసి చూసి ఉంటాడు కాబట్టి. అట్లా అంటే రీసెంట్గా అమెరికా నుంచి ఒక కపుల్ వచ్చారు. ఓకే, వైఫ్ బాగుంటుంది, అబ్బాయి కూడా మోడల్ లాగా ఉంటాడు, చాలా మంచి అన్యోన్యంగా ఉంటుంది. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే అమ్మాయికి ప్రోగ్రెసివ్ డిసీజ్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే విజిబిలిటీ పోతుంది, సరిగ్గా ఉండదు, అండ్ ఆడిటరీ కూడా సరిగా ఉండదు, పనిచేయదు, అండ్ వాయిస్ కూడా సరిగ్గా ఉండదు, మాట్లాడుతుంది తప్ప అసలు నీకు తెలియదు ఈ అమ్మాయికి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయని. ఓకే, వాళ్ళకు 2-3 పిల్లలు ఉన్నారు. అబ్బాయి చూడగానే భలే మోడల్ అనిపిస్తాడు, మోడల్లా ఉండడం అనిపిస్తుంది. 12 ఏళ్ళు లేదు పెళ్ళి. సో వాడు ఎందుకోసం వచ్చిందంటే అబ్బాయి ఏమంటాడు, ఈ అమ్మాయి నాకు జీవించడానికి ప్రతిరోజు ఏదో కండిషన్ పెడుతుంది, నన్ను ఆ కండిషన్స్ని పట్టుకొని నిలవడం చాలా కష్టమవుతుంది నాకు అని అంటారు. కానీ ఆ అబ్బాయి కనీసం ఒక 7-8 సెషన్ చేసినాం కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ అమ్మాయికి సరిగా మాట్లాడడం రాదు, ఈమెకు గుడితనం వస్తున్నది, చెడుతనం వస్తుంది, ఈమెను ఎట్లా నేను భరించాలి అనే మాట రాలేదు. ఓకే. అని ఈ 12-13 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కసారి కూడా ఈమె నాకు బర్డెన్ అవుతుంది, నా జీవితానికి బరువు అవుతుంది అనే కంప్లైంట్ రాలేదు. ఓకే. కాగా ఈ అబ్బాయి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ అమ్మాయి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఆ అబ్బాయి మీద ఈమె కండిషన్ పెడతా ఉంటుంది, ఎట్లా జీవించాలి, ఎందుకు ఎట్లా చేస్తున్నావు, అది చేస్తున్నావు అని. ఈ అబ్బాయికి ఉన్న గ్రేటెస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ హ్యాజ్ బెట్టింగ్ ఇష్యూ. సో లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, పోతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఇదే నడుస్తున్నది. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లాసికల్ స్టడీ, ఓకే, క్లాసికల్ కేస్. ఎందుకంటే ఇన్ని లిమిటేషన్స్ తోటి ఈ ఇద్దరి జీవితం ఎట్లా నడుస్తుంది, ఓకే, ఎందుకు నడుస్తున్నాయి? అన్ని బాగున్న కప్పులు చూస్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, కానీ ఇట్లాంటి లిమిటేషన్స్ ఉన్న కప్పులు మాత్రం దే ఆర్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఈచ్ అదర్. దే గాట్ స్ట్రాంగ్లీ బాండ్ ఇన్ ద రిలేషన్షిప్. దట్ ఈస్ వన్. ఫిజికల్లీ మన సర్ఫేస్ లెవెల్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఏ ఇద్దరైనా సరే కలిసి జీవించే క్రమం లోపల ఓకే ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టము, ఫ్యామిలీ బ్యాకప్, అండ్ దేర్ ఎమోషనల్ మెచ్యూరిటీ లెవెల్స్, అండ్ ప్రోగ్రెసివ్ అబౌట్ ద లైఫ్, ఇవన్నిటితో పాటు ఇద్దరు కలిసి ఉండడానికి మేజర్గా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళకున్న అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఉందనుకోండి, కపుల్ కెన్ కంటిన్యూ లాంగర్ టైం, ఓకే, ఇర్రెస్పెక్ట్ ద ఛాలెంజెస్. ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయనుకోండి, డిజార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళు ఎంత బాగా చదువుకొని ఎన్ని చేసినా కూడా ఆ అటాచ్మెంట్ స్టైల్స్ వీళ్ళ మీద విపరీతమైన ప్రభావితం చూపించేసి వాళ్ళను కలిసి ఉండలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఒక ఇద్దరు కలిసి ఉండడానికి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనం పెళ్ళిళ్ళు చేసినప్పుడు అది ప్రేమించుకొని పెళ్ళి అని, అరేంజ్ మ్యారేజ్ అని, యాక్సిడెంటల్ మ్యారేజ్ కానీ ఏ మ్యారేజ్ అయినా సరే అది బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రమోట్ అయిన పేరెంటింగ్ స్టైల్ కానీ, అటాచ్మెంట్ స్టైల్ కానీ, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా కలిసి జీవిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు పెరుగుతున్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ అయిపోతుంది. అవును, అయిపోయి అది అన్కాన్షియస్గా తెలియకుండానే వాళ్ళ జీవితం రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. దట్ రిపిటేషన్ ఓన్లీ మేక్ దీస్ పీపుల్ టు గెట్ సెపరేటెడ్, ఓకే, ఆర్ మేక్ ద పీపుల్ టు లివ్ టుగెదర్, yes, రైట్, అపార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే. సో అందుకోసమని దిస్ కేస్ ఈజ్ ఏ వెరీ క్లాసికల్ కేస్ స్టడీ. అంటే మా టీంలో మేము చర్చించుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఇట్స్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ టు అండర్స్టాండ్. ఓకే. సో దాని డీటెయిల్స్కి వెళ్తే ఎందుకు ఈ అబ్బాయి బెట్టింగ్ చేస్తున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, ఈ అమ్మాయికి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు.
ఈ అమ్మాయికి చాలా ఇబ్బంది ఉంది, ఆ అబ్బాయి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఈ అమ్మాయి చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, బట్ ఎట్లా వీళ్ళిద్దరు కలిసి ఉండగలుగుతున్నారు. ఓకే. లేదంటే చూసి ఏంటంటే అబ్బాయి వాళ్ళ నాన్న ఇక ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే. ఒక హాస్పిటల్ పనిచేస్తాడు. ఓకే. ఆయనకు కూడా అప్పుడు ఈ అప్పులు చేసే ఆలోచన ఉండేది, ఓకే. బాగా అప్పులు చేస్తుండే, ఇంటికి ఎవరెవరు వచ్చేది, వాళ్ళ అమ్మ కూడా ఒక దగ్గర ఎంప్లాయీ. ఓకే, వాళ్ళ అమ్మ కూడా ఇంకా అవన్నీ ఛాలెంజెస్ ఎదుర్కొన్నది. సో ఈ ఇంట్లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా దిస్ ఫెలో ఎక్స్పీరియన్స్ అయ్యాడు, వైరింగ్ జరిగింది అది. ఓకే, సో హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. సి ఒకే సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎట్లా డిఫరెంట్గా అవ్వడానికి దిస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ కూడా. సో నేను అడిగిన, నిజంగానే ఒకవేళ మీ అమ్మ నాన్న గొడవపడడం, మీ ఇంటికి అప్పులు వచ్చి అడగడం ఇవన్నీ ఉన్నప్పుడు నిన్ను నిజంగానే మీ ఆవిడతో ఉండనీయకుండా చేయాలి కదా, మరి హౌకమ్ నువ్వు ఎట్లా కలిసి జీవించగలుగుతున్నావు అంటే, ఇప్పుడు మా అమ్మ మా నాన్నతోటి రోజు పోట్లాడేది. ఓకే, నేను ఏమనుకున్నా అంటే నేను చేసుకోబోయే అమ్మాయి ఎవరైనా నాతో పోట్లాడొద్దు అనుకొని పెళ్లి చేసుకున్నాను. అంటే మరి ఇది ఎట్లా, ఈ పెళ్ళి ఎట్లా సెట్ అయింది? ఆమెకి మాట్లాడరాదు కదా సార్ సరిగా, మాట్లాడరాదు కాబట్టి కొట్లాట ఉండదు, ఉండదు. మంచి లాజికే ఉంది. బయటకు ఉండి కెన్ యూ ఇమాజిన్ దిస్, ఆయనే చూజ్ చేసుకోవడమే ఇట్లాంటి అమ్మాయిని చూజ్ చేసుకున్నాను కావాలని చెప్పి. ఓకే, సో దిస్ సైకలాజికల్ నీడ్ ఎవరు గుర్తించగలుగుతారు? సర్ఫేస్ లెవెల్ చూస్తే అన్ని అరే ఏంది బై ఇట్లుంది అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా సైకలాజికల్ నీడ్ చూస్తే దిస్ ఇస్ ద నీడ్. దట్స్ హౌ దిస్ మ్యారేజ్ కంటిన్యూయింగ్ అండ్ ప్రోగ్రెసింగ్. ఓకే, సో ఐ కన్సిడర్ దిస్ ఇస్ ద మోస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఓకే సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఇష్టం లేని రిలేషన్షిప్లో ఉండడం, ఇష్టం లేని చోట, ఇష్టం లేని వ్యక్తులతో, ఇష్టం లేని వాతావరణంలో, ఇష్టం లేని పని చేయటం వల్ల అది ఎక్కువ కాలం దాన్ని మోసి 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 దాని మీద ప్రెషర్ బర్డెన్ బిల్డప్ అయ్యి ప్రెషర్ ఏదో ఒక వెంట చూసుకొని హత్యకో, ఆత్మహత్యకో, లేకపోతే ఇంకేదో స్టేట్మెంట్ ఇవ్వడానికి చేస్తుంటారు. మీరు నెట్ఫ్లిక్స్లో కర్రీ అండ్ సైనైడ్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది సార్, అది ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ స్టోరీ అది. కేరళలో జోలీ జోసెఫ్ అని చెప్పేసి ఒక ఆవిడ మనకు ఆన్ యూట్యూబ్లో కానీ బయట ఎక్కడ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఆమె కేవలం సెక్షువల్ గ్రాటిఫికేషన్ కోసము షీ కెప్ట్ ఆన్ కిల్లింగ్ వన్ బై వన్ అట్లా ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కాడికి వచ్చింది. ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న ఎవరికి తెలిస్తే వాళ్ళని చంపేస్తుంది ఆమె. ఆమెను చూస్తే నిజంగా ఈ సీరియల్ అఫెండర్ అనిపించదు ఆమె. అక్కడ ఎవ్వరు కూడా ఈమె ఫ్రీడమ్కి కానీ ఈమెకి కానీ ఎవ్వరు అడ్డు చెప్పిన లేరు. ఆమె ఇదే పనిలో ఉంటుంది. మరి వాళ్ళు అట్లా ఇదే ఎక్సెప్షనల్ సైకాలజీ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళు మాత్రమే హత్యలు చేయగలుగుతారు. ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళతో సంబంధం నేర్పిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వీళ్ళకి థ్రెట్ లాగా అనిపిస్తుంది. రైట్, ఎనీ టైమ్ ఎనీవేర్ దే మే కమ్ అండ్ మనం కిల్ చేయొచ్చు, లేదు మనని డిఫైన్ చేయొచ్చు. సో వీళ్ళ వల్ల మనకు డేంజర్ ఉంది అనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు లేదు, చైల్డ్హుడ్ ఇష్యూలో ఉన్నప్పుడు షీ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రామా. ఓకే, సో ఈ ట్రామా, ఈ చిన్నప్పుడు ఉన్న ఈ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, సప్రెస్డ్ ఎమోషన్స్, ఇవన్నీ కలిపి మనిషి తనకి ఏం కావాలనేది షేపప్ చేస్తుంది. ఓకే, సో అలాంటి షేప్ చేయవచ్చినప్పుడు తనకి ఇట్లా చెయ్యడము, ఇట్లా అనిపించడము, ఏ ఒక్కరితో షేర్ చేసుకున్నా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక సజెషన్ తీస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్లుంటే తప్ప బాగుండలేని మానసిక స్థితి వస్తుంది వాళ్ళకి. రైట్, ఇప్పుడు పుతిన్ ఉన్నాడు, జెలెన్స్కీ ఉన్నాడు, వై దే ఆర్ డూయింగ్ వార్ ఫర్ వాట్? వాళ్ళ చైల్డ్హుడ్ చూస్తే, పుతిన్ చైల్డ్హుడ్ చూస్తే, హీ బార్న్ డ్యూరింగ్ ద వార్. ఓకే, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవించాడు. యుద్ధం అయిపోయిన తర్వాత శిథిలాల మధ్యలో వాటర్ లేక, ఫుడ్ లేక, పెద్ద పెద్ద ఎలుకలు జీవిస్తున్న ప్రాంతంలో జీవించాల్సిన దుస్థితిలో జీవించాడు వ్లాడిమిర్ పుటిన్. సో ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? ఎందుకు వాడు యుద్ధం ఇన్ని రోజుల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఇన్ని లక్షల మంది చావుకి ఎందుకు కారణమవుతారు వీళ్ళు? బికాజ్ దేర్ వైరింగ్ ఈజ్ లైక్ దట్. వాళ్ళకి యుద్ధం చేస్తే తప్ప జీవితం ప్రశాంతంగా శాంతిగా ఉండదు అని అనిపిస్తుంది. ఓకే, సో దే క్రియేట్ అన్కాన్షియస్లీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, నిర్ణయాలు ఏవైనా సరే ఎట్లుంటుందంటే ఒక గందరగోళాన్ని, ఒక ఆందోళనను, ఒక భయాన్ని
సృష్టించే వాతావరణానికి అనుగుణంగా చేస్తారు వాళ్ళు. సో ఆ భయం ఆందోళన ఎప్పుడైతే వస్తుందో దే ఫీల్ లైఫ్ ఈజ్ గోయింగ్ గుడ్, ఓకే, లైఫ్ ఈజ్ సేఫ్ అనిపిస్తుంది. ఓకే. దట్ ఈస్ ద రీజన్ యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో కూడా వారు యుద్ధానికి ముందు చూపుతారు. మీరు చెప్తుంటే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ వాజ్ ఏ ఫుట్ సోల్జర్. ఈ ఒక ట్రెంచ్లో ఉండి టిఫిన్ బాక్సులు మాత్రమే అందించేవాడు, ఫుట్ సోల్జర్. ఆ టైంలో హీ వాజ్ ఆ సౌండ్స్కి, ఆ కెనాన్ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్స్కి, వాటికి హీ వాజ్ విజువల్లీ ఇంపేర్డ్ అండ్ కొంచెం సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయితే షాక్ ట్రీట్మెంట్స్ అవి ఇప్పించేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. సెకండ్ వరల్డ్ వార్కు ఇక్కడ టిఫిన్ బాక్సులు అందించిన హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేసరికి కారకుడు అయిపోయి 4 కోట్ల మంది చనిపోవడానికి ప్రధాన కారకుడు అయిపోయాడు. ఈ చంపడం కూడా ఇప్పుడు సార్ చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, కొంతమందికి హిట్లర్ నాన్ వెజ్ తినడు, హిట్లర్కి అఫైర్స్ లేవు, హిట్లర్కి పెళ్ళి కాలేదు, హిట్లర్కి కుక్కలంటే, పువ్వులంటే, పిల్లులంటే, ప్రకృతి అంటే ఇష్టం. కానీ హిట్లరు ఒక 10x10 రూమ్లో లేకపోతే 20x20 లాంటి రూముల్లో ఒక ఛాంబర్ చేసేసి దాంట్లో ఒక 500 మందిని లోపల కుక్కి పైనుంచి గ్యాస్ రిలీజ్ చేసేవాడు. గ్యాస్ ఛాంబర్స్ హోలోకాస్ట్ అని చెప్పి నెట్లో కొట్టిన వస్తుంటుంది మనకి. ఒకప్పుడు ఆల్మోస్ట్ పిచ్చోడితను అని చెప్పి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది, సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేవారు 4 కోట్ల మందిని చంపేంత వరకు నిద్రపోలేదు. ఎందుకంటే వాడి ఇంటర్నల్ వరల్డ్ హ్యాస్ బీన్ డిజైన్ లైక్ దట్. అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఫీల్స్ దట్ దెర్ ఇస్ అ థ్రెట్ ఫ్రమ్ దెమ్. అంటే మనిషికి ఏ చిన్న ఇచ్చిన వీడు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నట్టు వీడు ఎప్పుడో ఒకసారి మనకు వ్యతిరేకంగా మనం చంపే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ వాడే ఎగ్జాంపుల్ వాడి జీవితానికి, వాడు అట్లే తయారైంది కదా. అవును, వాడు ఎట్లా ఎమర్జ్ అయ్యాడు, రైట్? వాడు ఎమర్జ్ అయిన వాడి ప్రాసెస్, వాడు అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత వాడు ఎవ్రీ మినిట్ హీ ఫీల్స్ ఇన్సెక్యూర్ దట్ ఎవడన్నా నాలాగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసలేము. కాబట్టి 0.01% వీని పట్ల అవిధేయతగా ఎవడన్నా కనబడింది అంటే కదా వాడు నాట్ రెడీ టు స్పేర్ హిమ్. ఓకే, రైట్. అందుకే ఇప్పుడు మనం చాలా సినిమాల్లో డాన్ల నీళ్ళు చూడండి, అవును, చిన్న మిస్టేక్ వాళ్ళు భరించలేరు. వాళ్ళు అంటే వాళ్ళు పిరికి వాళ్ళ సార్, భయం విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. సార్ ఇప్పుడు మనము చాలా కామన్గా కనబడుతుంటారు, నార్మల్ బిహేవియర్ కనబడుతుంటుంది, కానీ వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అబ్నార్మల్ పీపుల్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారము 50 to 54% ఆఫ్ ద చిల్డ్రన్ దే అండర్గో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఎవరు చేస్తున్నారని చెప్పి ఇంకా డీప్గా మనం వెళ్ళినప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎవరు చేస్తున్నారు, బయట స్కూల్లో చేస్తున్నారా లేకుంటే ఇంకెవడైనా చేస్తున్నాడా అని చెప్పి చూసినప్పుడు ఆల్ ద పర్పెట్రేటర్స్ ఆర్ నోన్ పీపుల్. ఎవరు అని అంటే బాబాయ్, మామయ్య, తాత, లేకపోతే గార్డియను, కొన్నిసార్లు ఫాదరు. మరి వాళ్ళందరూ చూస్తే వాళ్ళు గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ. మరి ఈ పిల్లల మీద ఇట్లా చేయటం వల్ల అసలు ఆ సైకాలజీ ఏంది? వీళ్ళు పిల్లల మీద వెన్ దే అండర్గో సచ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, వాళ్ళ షాక్ వల్ల చాలా మంది ఫ్యూచర్స్ పాడైపోతాయి కదా. అవునండి, అవును. దీన్ని మనము 2-3 రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏమో సోషలాజికల్ కండిషన్స్, వాళ్ళ జీవించే విధానము ఇట్స్ వెరీ ఏమంటాం జంతువులానే జీవిస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్రైడ్ ప్రకారం ఏం చెప్తాం మనం, ఈగో సూపర్ ఈగో అంటాం. అవును. సో వాళ్ళకు సూపర్ ఈగో డెవలప్ కాదు, వాళ్ళకు దే స్టక్ ఎట్ ఆ ఇద్దు దగ్గరనే అయిపోతారు. సో ద ప్రైమరీ నీడ్ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, వాళ్ళు ఏంటి, వయసు ఏంటి, ఏది అని చూడకుండానే దే ట్రై టు గో ఫర్ ఇట్. అండ్ ఆల్సో రెండోది ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్, వాళ్ళు పెద్దగా ఎవరైతే అయినరో వాళ్ళు జీవించిన క్రమం లోపల దే ఆల్సో అండర్వెంట్ ది సెక్షువల్ అబ్యూస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఈ ఫెడోఫైల్స్ అంటాం కదా, అవును, సెక్షువల్ అబ్యూస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆల్రెడీ అబ్యూస్ కాబడ్డారు, వాళ్ళు మాత్రమే చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజను బికాస్ ఆఫ్ ది కండిషన్స్, లివింగ్ కండిషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ట్రామా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఏం అవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ సైకోపథాలజీ ఉంటుంది వాళ్ళకు. సో దట్ పథాలజీ విల్ నాట్ అలో దెమ్ టు సీ థింగ్స్ నార్మల్. దే సీ వాట్ దే వాంటెడ్ టు సీ, దే డూ వాట్ దే వాంటెడ్ టు డూ. అది సోషల్ లెన్స్లో
మోరల్ లెన్స్లో కరెక్ట్ ఉందా తప్పుందా అనే విచక్షణకు వెళ్ళి ఆలోచించేంత డెవలప్మెంట్ వాళ్ళలో ఉండదు. ఓకే. దే థింక్ ఎదురు కనబడుతున్నారు, జస్ట్ దే రిసార్ట్ టు దట్, దే గో ఫర్ ఇట్. ఓకే. సో వీటికి సంబంధించి మన ప్రభుత్వాలు కానీ సోషల్ ఆర్గనైజేషన్లు, సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళు చాలామంది వాటి గురించి చేయాలని ఆలోచన ఉన్నా సెక్స్ గురించి మాట్లాడడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పటికి కూడా. ట్యాబు కూడా. అదే మాట్లాడితే ఏదో పెద్ద బూత్ మాట్లాడుతున్నాడు, ఇది ఒక పెద్ద పాపము చేస్తున్నాడు, బ్లాస్ఫెమీ అంటాం కదా, అట్లాంటివి చేస్తాం. సి మనము 1998 2000 నుంచి యాక్చువల్గా వీ టేకన్ అప్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ టీనేజ్ టెంప్టేషన్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసి, దాని ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, వీటిని సోషలాజికల్ ఆస్పెక్టు, సైకలాజికల్ ఆస్పెక్టు అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్ గురించి వెన్ వీ హ్యావ్ టేకెన్ దిస్ ఐడియా ఫర్ మోర్ దాన్ 15-20 years చేసినాం మేము. ఒక 700 డిగ్రీ కాలేజీలకి, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినాం. ఓకే. అయితే ఫార్చునేట్గా కొంతమంది ఓకే అన్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ద కాలేజీలకు వెళ్తే మనం ఐడియాను ముందు డిస్కస్ చేస్తే అదేంది అంటే ఇప్పుడు నువ్వు ఆపోజిట్ సెక్స్ గురించి మాట్లాడితే సెక్స్ గురించి మాట్లాడతారా మీరు? మా కాలేజ్ పిల్లలు అట్లా కాదు, మా పిల్లలు కూడా అట్లా కాదు, మా పిల్లలు అట్లా కాదు, తల్లిదండ్రులు మా పిల్లలు కూడా అట్లా కాదు, అట్లా కాదంటారు. రేపు ఏమైతే అంటే సార్ ఇప్పుడు వీళ్ళు డివోర్స్లో తీసుకుంటుంటారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కేసే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేది డివోర్స్లు తీసుకుంటుంటారు. తీసుకున్నప్పుడు కారణాలు ఏంటి అని అంటే, చిన్నప్పుడు ఎప్పుడో ఈ అమ్మాయో అబ్బాయో, మెజారిటీ అమ్మాయిలే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురవుతారు. చాలా అద్భుతంగా ఉంటారు. అమ్మాయి అందంగా ఉంటుంది, అబ్బాయి రితిక్ రోషన్ లాగా ఉంటాడు, అమ్మాయి మంచి టాప్ పూజా హెగ్డే హీరోయిన్ లాగా ఉంటుంది. వీళ్ళు కలిసి కూడా 3-4 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్గా వాళ్ళు దే ఎండ్ అప్ విత్ ఏ సైకాలజిస్ట్ ఆర్ సెక్సాలజిస్ట్ ఆర్ సమ్వేర్ వాళ్ళు వెళ్తారు, సైకియాట్రిస్ట్ హోమ్ సో ఎవర్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకునే విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి పెళ్లి మాత్రమే అయింది తప్ప ఈ అమ్మాయిని వాడు ఎప్పుడు ముట్టుకోలేదు. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. వీడితో బయట మాత్రం అందరితో పెళ్ళిలో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ సెల్ఫీలు దిగడం కానీ, బయట ఎక్కడైనా చూసుకునే విషయంలో కానీ మై హబ్బీ అని చెప్పేసి, మై లైఫ్ లైన్ అని చెప్పేసి, ఇతను అని చెప్పి పెట్టుకుంటాడు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో, అవన్నీ పెట్టుకుంటాడు. కానీ ఈ 4-5 years టైంలో ఈ అబ్బాయి అమ్మాయిని ఎప్పుడు ముట్టుకొని ఉండడు. ఎప్పుడైతే టచ్ చేయడానికి ట్రై చేస్తాడో అమ్మాయి విపరీతంగా వణికిపోవడము, విపరీతంగా అరవటము, చిందరవందర చేయటము, ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయటము, ఇలాంటిది చేస్తుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ 1 monthలోనే దీన్ని సాల్వ్ చేసుకుందాం అనుకునేది 5 years వరకు వస్తుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, యాక్చువల్గా ఇది ఈ మధ్యలో చాలా కేసులు ఎక్కువైతున్నాయండి. ఓకే. ఇప్పుడు మా ఒక్క సెంటర్కే దాదాపుగా ఈ గత 7-8 months లోపల ఆల్మోస్ట్ ఒక 10 cases వచ్చినాయి. ఇంకా ఇట్లాంటి సెంటర్స్ ఎన్నో ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్, ఇజంట్ ఇట్? అందులో యూరాలజిస్టులు ఉన్నారు, ఆండ్రాలజిస్టులు ఉన్నారు, సెక్సాలజిస్టులు ఉన్నారు, మేబీ thousands of cases ఉంటాయి. చాలామంది పేరెంట్స్కి అందులో పెళ్లి చేసుకొని చదువుకుని పెళ్లి చేసుకున్న కపుల్స్కి, ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ కూడా ఈ ఇష్యూస్ ఉన్నాయి. కానీ సర్ప్రైజింగ్లీ దే నెవర్ ట్రై టు సాల్వ్ దిస్. ఇప్పుడు మేల్కి డిస్ఫంక్షనాలిటీ ఉంది, సెక్షువల్ డిస్ఫంక్షనాలిటీ ఉంది, ఇజంట్ ఇట్? ఉన్నప్పుడు వాడికి అర్థమవుతుంది కదా, చదువుకున్నప్పుడు బిజీ ఉన్నాడు, అర్థం కాలేదు అనుకుందాం, ఓకే. బట్ వెన్ రియలీ పెళ్ళి అయిన తర్వాత యూ కుడ్ నాట్ పర్ఫార్మ్ ప్రాపర్లీ, దెన్ ఏం చేయాలి? వాడు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఫస్ట్ వాటే సజెస్ట్ అట్లాంటి డిస్ఫంక్షనాలిటీతో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. యూ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్, దే గైడ్ యూ. నీకు సైకోపెథాలజీ అని ఉందా, లేదు సెక్సువల్ డిస్ఫంక్షనాలిటీ ఉందా, లేదు సెక్సువల్ ఓరియంటేషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా అంటే దే ఆస్క్ యూ టు గో ఫర్ 2 assessments. ఒకటి క్లినికల్ సైకాలజీ దగ్గర అది పర్సనాలిటీ అసెస్మెంట్ చేయిస్తాము, సైకోపెథాలజీ ఐడెంటిఫై చేయడానికి. వీలైతే సెక్సువల్ ఓరియంటేషన్ కూడా అసెస్ చేస్తారు. తర్వాత యూ కెన్ గో టు ఏ అండర్లిస్ట్ ఆర్ యూరాలజిస్ట్, దే అసెస్ ది యువర్ పొటెన్సీ. ఓకే, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, వెదర్ దట్ రియలీ యు ఆర్ ఎలిజిబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్ యూజ్ బై యూజింగ్ మెడిసిన్ ఆర్ నాట్ అని తెలుసు కదా. తెలుసు, లైఫ్ విల్ బి సాల్వ్డ్ కదా. ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని వదిలేసి చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే యుద్ధాన్ని దిగుతారు. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది ఇట్లాంటి ఇష్యూస్ లోపల, ఈ సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం కారణం ఓన్లీ అబ్బాయిలే అని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ అది కూడా 100% నిజం కాదు. ఒకసారి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఇష్యూ లోపల ఏంది, అమ్మాయి హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద చైల్డ్హుడ్ డేస్ దట్ ఈస్ రియలీ ట్రిగరింగ్ వెన్ సంథింగ్ ఈజ్ రియలీ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇట్లాంటి ఇష్యూ లోపల చాలా మంది ఏం చేస్తారు, అమ్మాయిలు కూడా కొంతమందికి చిన్నప్పుడు ఉన్న ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో కావచ్చు,
ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాం సరే, పెద్దల కోసం చేసుకున్నాం. ఇప్పుడు కలిస్తే ఏంది ప్రెగ్నెంట్ కావాలా? ప్రెగ్నెంట్ అయ్యి ఏందా కష్టాలు ఏంది, ఆ బాడీ షేప్ ఏంది, తర్వాత పుట్టిన తర్వాత ఎట్లా పుడతారు, అసలు ఎట్లా పెంచాలి, పిల్లల్ని పెంచడం అంటే ఎంత తలకాయ నొప్పి వ్యవహారము. ఇదంతా తలకాయ నొప్పి. బెస్ట్ థింగ్ ఏంది, అసలు కలవకుంటేనే అయిపోద్ది కదా. ఓకే, సో ఇట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు ఇట్లాంటి ఒక సెక్సువల్ డిస్ఫంక్షన్ ఉన్న అబ్బాయి కనెక్ట్ అయింది అనుకో, దే ఫీల్ రిలీవ్డ్. అమ్మా ఇక్కడ నుంచి డిమాండ్ లేదు, మనకు నీడ్ లేదు. సో డిమాండ్ సప్లై బోత్ ఆర్ సాటిస్ఫైడ్ బై ఈచ్ అదర్ బీయింగ్ టుగెదర్, దట్స్ ఆల్. సో దే పోర్ట్రే అవుట్ సైడ్ బెటర్, దే లివ్ హ్యాపీలీ ఇన్సైడ్, బట్ దే డోంట్ గో ఫర్ ది ఇంటర్ కోర్స్. బట్ అది చాలా రేర్ కేసులో. నాకు తెలిసి ఒక 56% అట్లే ఉండదు. కాదు సార్, ఇండియన్స్ విపరీతమైనటువంటి పోర్న్ కన్జ్యూమ్ చేస్తుంటారు, ఈ సెక్స్ చాటింగ్ లాంటివి చేస్తుంటారు, ఇష్టం ఉన్నట్టు చేస్తుంటారు. అవును, అది ఓన్లీ ప్లేజర్, అదేమైనా యాక్టివిటీ కాదు సార్. నాకు ఇట్స్ ఓన్లీ ప్యాసివ్ కదబ్బా. ఐ విల్ వాచ్. నో ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ప్లెజర్. ఐ గెట్ ప్లెజర్ బై వాచింగ్. I get pleasure by talking. I get pleasure by texting. I get pleasure listening. I pleasure by making other people also talk about it. Okay. But not interested in doing. Okay. ఇప్పుడు మనకి బయట పర్సనాలిటీ కూడా ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినావు, మీరు చూసుంటారు కదా కొంతమందిని. వాళ్ళు మొత్తం కొంతమంది ఉంటారు ఫుల్ డేటా తీస్తారు, ఎవరోడు ఎప్పుడు సివిల్ సర్వీస్ తెచ్చారు, ఏ సబ్జెక్ట్ ఆప్షన్ తీసుకొని రాశారు, ఏ కోచింగ్ సెంటర్ చదివితే వచ్చారు, ఎక్కడి నుంచి చదివి వచ్చారు, ఎన్ని గంటలు, కానీ వాడికి రాదు, వాడు చదవడు. విల్ బి వెరీ హ్యాపీ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే ఓకే ఓకే. ఇట్లాంటి వాళ్ళు ఏమంటాం అంటే ఎవరెస్ట్ పీపుల్ అంటాం. అంటే టర్మ్ ఉందా టర్మ్ నేను యూజ్ చేస్తుంటది, నేను యూజ్ చేస్తుంటది ఎవరెస్ట్ అని. అంటే ఏంది, చాలా మందికి ఎవరెస్ట్ చూడాలనిపిస్తుంది కానీ ఎవరు ప్రయత్నం చేయడు పోవడానికి. ఓకే, ఎక్కాలని అనుకుంటారు కానీ ఎవడు ఎక్కడు. ఓన్లీ దాని గురించి హిస్టరీ చూస్తారు, ఎక్కిన వాళ్ళ గురించి మాట్లాడతారు, లేదంటే పుస్తకాలు చదువుతారు, ఎవరెస్ట్ గొప్పదనం గురించి మాట్లాడతారు, బట్ దెన్ ఎవర్ ట్రై టు డూ ఇట్. సేమ్ థింగ్ దిస్ ఆల్సో నౌ ద న్యూ ట్రెండ్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. కాదు సార్, ఎక్కడ చూసినా అల్టిమేట్ కల్మినేటింగ్ పాయింట్ వచ్చేసి అఫేర్, రిలేషన్షిప్లో కావాల్సింది ఏంటి, అది సెక్స్ ఒకటే అది. కానీ ఇండియన్స్ ఆర్ మోస్ట్ సెక్స్ స్టార్వ్డ్ పీపుల్ అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ స్టడీస్తో. ఎందుకనంటే ఇప్పుడు వేరే బయటి కంట్రీస్తో తీసుకున్నప్పుడు యావరేజ్గా తీసుకున్నప్పుడు 16, 17, 18 ఏళ్ళకే వాళ్ళకి ఫస్ట్ సెక్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. బట్ ఇండియన్స్కి 30 ఏళ్ళు దాటే వరకు కూడా వీళ్ళకి సెటిల్మెంట్ ఉండదు, పెళ్ళిళ్ళు కూడా అవ్వవు. సో ఇండియాలో కొంత పోస్ట్పోన్ అవుతుంది, ప్రొలాంగ్ అయిపోతుంటుంది ఇక్కడ. కానీ అది రీసెంట్ డెవలప్మెంట్ అబ్బా. అదే రీసెంట్. ఇప్పుడు మీరు 1990 వరకు చూడండి. ఓకే, అందరూ పేరెంట్స్కి ఓకే వారు ఓన్లీ బై 20 ఇయర్స్కే పెళ్ళిళ్ళు అయిపోయింది. అవును. ఎప్పుడైతే పియు నరసింహరావు ఈ ఎకనామికల్ రిఫార్మ్ స్టార్ట్ అయినాయో, ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చి గ్లోబలైజేషన్ అదే సార్ నేను అదే మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి ఇంత అవుతుంది కదా, వీళ్ళు అన్ని మాట్లాడతారు, వీళ్ళకి తెలియని విషయం ఉండదు, అన్ని విషయాలు తెలుసు, ప్రతి విషయం తెలుసు. బట్ మన తాతలు, తండ్రులు, అమ్మమ్మలు వాళ్ళు చూసుకుంటే 14-15 మంది పిల్లల్ని కంటారు వాళ్ళు. 14-15 మంది పిల్లల్ని కన్నారని అంటే దే వర్ యాక్టివ్ ఫర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో వీళ్ళు కనీసం 1 మంత్ కూడా యాక్టివ్ లేరు ఎక్కడ త్రూ అవుట్ దర్ లైఫ్. అసలు టెక్నాలజీ వచ్చి మన లైఫ్ ని డిస్టర్బ్ చేసింది, కంప్లీట్ డిస్టర్బ్ ఫిజియలాజికల్ గా అయినా సైకలాజికల్ గా అయినా. ద కంటెంట్ వాట్ వీఆర్ బీయింగ్ కన్జ్యూమింగ్ digitally, it is also disrupting our physiological status and physiological conditions. Okay. And also the idea of living also totally changed. Okay. Digital revolution వచ్చింది, మనం చాలా గొప్పగా అని గ్రేట్ అనుకుంటున్నాం, మనం కూడా చాలా గొప్పగా చేసాం అనుకుంటున్నాం. కానీ బేసిక్గా అది జరిగింది ఏంటంటే మన ఆలోచన విధానం మార్చేసింది. ఇప్పుడు చూడండి, చాలా మంది అబ్బాయిలు ఇర్రెస్పెక్ట్ ద కమ్యూనిటీస్, ఓకే, దే ఆర్ నాట్ ఫైండింగ్ బ్రైడ్స్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ట్రబుల్ ఇది. ఎందుకంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఏం చేసినా పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు. ఒక రీజన్ ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత, అబ్బాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిల స్టేటస్ ఏం మారతలేదు. రైట్, వాడు అట్లే ఆఫీస్కి పోతాడు, అట్లే పని చేసుకుంటాడు, వాడి జీవితం ఏం డిస్టర్బ్ కాదు. కానీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఎన్ని చేంజ్ అవుతాయి, అన్ని చేంజ్ అయిపోతాయి. ఇంటి పేరు చేంజ్ అవుతుంది, తర్వాత వర్కింగ్ అవర్స్ చేంజ్ అవుతాయి, తర్వాత ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, వంట చేయాలా, వాళ్ళ అత్తమామలను ఇంప్రెస్ చేయాలా, ఆడబిడ్డల్ని ఇంప్రెస్ చేయాలి, వచ్చిన వాళ్ళందరూ చేసుకోవాలా, మళ్ళీ డబ్బు డిమాండ్ భర్తకే ఇవ్వాలా, లేకపోతే కుటుంబానికి ఇవ్వాలా. ఏంది పెంట్ అంతా ఇది అవసరమా మనకు? నాకు అర్థం కాదు. వాట్ ఫర్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్? ఏం పెళ్లి చేసుకొని ఏం చేసినారు, మా అమ్మ నాన్న ఏం చేశారు,
చూసిన మా నాన్న మా అమ్మను కూడా డామినేట్ చేసిండు. మా అత్తమ్మలు వచ్చినప్పుడు మా అమ్మను బాగా అవమానించేది. మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా మా అమ్మనే అవమానించారు. ఇంత పెయిన్ తీసుకొని ఇంత ట్రబుల్ అయిపోయి సైజ్ చేసుకొని ఇప్పుడు సుఖంగా జీవితం ఉన్నా, నెలకు ₹1,00,000 డబ్బా సంపాదిస్తున్నా, ఎప్పుడైనప్పుడు ట్రిప్పులు పోతా, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తా. ఇక అల్టిమేట్గా ఉండాల్సింది ఏంది? ఒకటే సెక్స్. అదే దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ కదా. అదే Now, majority of the people are almost broken that taboo about the having sex before marriage. ఓకే They're all slowly moving to that area. అంటే ఏంది, కొత్త సోషల్ నామ్స్ జనరేట్ అవుతున్నాయి, isn't it? అండ్ ఆల్సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ there should be restructure of the social relationships. ఓకే ఇప్పుడు అన్నీ ఒక కంపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మ, నాన్న, మామ, బామ్మరిది, బావ, ఓకే, మొగుడు, పెళ్ళాం, ఇవన్నీ అత్త, మామూలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఒక ఫ్రేమ్, పెళ్ళైన ఫ్రేమ్ తర్వాత వచ్చే సంబంధాలతో పాటు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి సంబంధించి వాటిని పెళ్ళిళ్ళను బ్రేక్ చేసి ఒక సోషల్ డిస్టర్బెన్స్ని ఫ్యామిలీ ఫీల్ కావడం, సొసైటీ ఫీల్ కావడం కంటే దేర్ షుడ్ బి సమ్ అదర్ రిలేషన్షిప్స్ నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కాలంలో కొత్త రిలేషన్షిప్స్ అయినా ఎస్టాబ్లిష్ అయినాయా? ఏం కాలేదు. చట్టం గుర్తించిన కొన్ని రిలేషన్షిప్ కాకుండా ఇంకా వేరే ఏం రిలేషన్షిప్ కాలేదు కదా. సో అట్లాంటి రిలేషన్షిప్స్ ఫామ్ అయితే కనుక ఐ థింక్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ని దాన్ని కన్సిడర్ చేయడమా, లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ను సమాజం కూడా గుర్తించే స్టేజ్కి సమాజం ఇవాల్వ్ అవుతుందా అనేది చెప్పలేం బాస్. ఇప్పుడు 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 మనం ఈ రిలీజన్ చూసుకుందాం, ఇస్లాం రిలీజన్ ఉంది. వై దే ఆర్ కన్సిడరింగ్ పాలిగామి? ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు? తెలియదు కదా. తెలియదు. సో ఇది సొసైటీ మే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇదే కరెక్ట్, ఇదే ఫైనల్, ఇదే అద్భుతం అని చెప్పడానికి ఏముంటుంది? సొసైటీ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది కదా. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం అమ్మాయిలు చదువుకోవద్దు అనుకున్నాం, కానీ 40 సంవత్సరాల క్రితం చదువు మొదలుపెట్టినాం కదా. 30 సంవత్సరాల క్రితం ఉద్యోగం అవసరం లేదనుకున్నాం. అమ్మాయిలు చదువుకున్నప్పటి నుంచే డివోర్స్లు ఎక్కువ అవుతుంది. లిటరసీ రేట్ పెరిగినప్పుడు మన డేటా ఏంటంటే సార్, ఎక్కడైతే హైయెస్ట్ లిటరసీ ఉంటుందో ఫిమేల్ లిటరసీ, డివోర్స్ ఎక్కువ ఉంటాయి. వెరీ గుడ్. నీకు దీని గురించి ఇంకా నువ్వు పుట్టినో లేదు, అప్పుడు నీకు డేటా చెప్తా. 1980s లోపల ఒక సర్వే చేసింది. అప్పుడు ఇండియా టుడేనో ఇల్లస్ట్రేటెడ్ వీక్లో మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ ఉండే. మేము అప్పుడు డిగ్రీ అయిపోయింది మాది అప్పుడే. సో చేస్తే ఏంటంటే, ఒకవేళ యాజ్ ఆన్ టుడే భారతదేశంలో ఉన్న స్త్రీలకు స్వాతంత్రం ఇస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద డేటా తీసేవాళ్ళు. ఒక 10 ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి అలా. దాని అవుట్కమ్ ఏమొచ్చిందంటే 80% ఆఫ్ ద మ్యారేజెస్ అన్నీ విడిపోతాయని. అప్పుడే వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు విడిపోతా అంటారు స్త్రీలు? ఎందుకంటే వాళ్ళను గౌరవంగా చూసే వాతావరణం లేదు ఇంట్లో. ఓకే, వి ఆల్వేస్ ట్రీట్ ద ఫిమేల్స్ యాజ్ సెకండ్ సిటిజన్ కదా. అన్నీ ఇంట్లో వస్తువులు కొనే నుంచి మనం బయట వచ్చే కారు కొనేంత వరకు కూడా అంతా మేల్ డామినేషన్, పవర్ అంతా మేల్ మీద ఉంటుంది కదా. నిజంటే అప్పట్లో ఒక అద్భుతమైన కవిత రాసింది మేడం, కొండపూడి నిర్మల ఎవరు ఉన్నారు. ఏం రాసిందంటే, ఇంట్లో వంటింట్లో అమ్మ పెత్తనమైన ఇంట్లో వంటింట్లో ఉన్న గిన్నెలు నాన్నగారి పేరే అని. నాన్నగారి పేరే ఉంటుంది. పెత్తనం అమ్మదే అయినప్పటికీ గిన్నెలన్నిటి మీద కూడా నాన్నగారి పేరే ఉంటుంది. సచ్ ఎ ఫెంటాస్టిక్ పుట్టింగ్ ద సిచ్యువేషన్ ఇన్ 2 lines. అంటే అమ్మ మేడే ఎప్పటికీ. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అంటే, అరే ఎంత అద్భుతంగా రాసింది అనిపించింది. అంతే కదా, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ కదా. మా ఇంట్లో కూడా వచ్చినప్పుడు మా అమ్మతో చిన్నప్పుడు స్టీల్ గిన్నెలకు పోయి కొనిచ్చినప్పుడు నాన్న పేరు రాస్తుంటే మీ అమ్మని అడుగుతుంటే, ఎందుకమ్మా నువ్వు నాన్న పేరు రాయిస్తావు అంటే, మా అమ్మ చెప్పేది నాన్నే కాదు బేటా ఇంటికి అని చెప్తుండే. ఎంత అద్భుతంగా కోట్ చేసింది. సో స్టిల్ ఇప్పుడు అదే. సో దట్ షుడ్ బి రీషఫల్డ్. మన సమాజము ఎదుర్కొంటున్న ఇప్పుడు ఛాలెంజ్, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. స్త్రీలను మనం అట్లా చూడాల్సిన అవసరం లేదు. స్త్రీలు దే ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్, ఈక్వల్లీ ప్రొడక్టివ్, ఈక్వల్లీ ఇంటెలిజెంట్, రైట్, ఈక్వల్లీ దే కంట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు ద ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే ఇక్కడున్న మేల్ వర్షన్లో ఉన్న వాళ్ళు అందరికీ అర్థమవుతుందో, దెన్ స్లోలీ ఐ థింక్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఒక 10% ఆఫ్ ద అమ్మాయిలు, they're all about 28 years, 29, 30 years. Why they're coming? They're coming only because they afraid of marriage. చేసుకోవాలని ఒక ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న అంటుంటారు, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అవుతుంటాయి కొంతమంది, ఎక్కడ పోయినా అందరు అడుగుతూ ఉంటారు. సో పెళ్ళి చేసుకోవాలన్నా వద్దా, చేసుకుంటే ఏంది సమస్య? ఓకే, లాస్ట్ 1 monthలో నేను 3 అమ్మాయిలు వచ్చారు. వీ హ్యాడ్ థెరపీ సెషన్స్. ఓకే, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ కమింగ్ హియర్ అంటే, యాక్చువల్గా
ఇంట్లో అందరు పెళ్లి చేసుకోవాలంటారు సార్, నాకు కూడా చేసుకుంటే బాగానే ఉండదు అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది, చేసుకోకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ కొందరు ఉంటారు 100% దే ఆర్ షూర్. అట్లే వచ్చిన పేరెంట్ తీసుకొని వచ్చిన ఒక అమ్మాయిని, షీ హ్యాస్ ఏ క్లారిటీ, సార్ నేను పెళ్లి చేసుకునే సమస్య లేదు, ఏదో మా నాన్న రమ్మని కాబట్టి వచ్చినా కానీ నాకు పెళ్లి చేసుకోవడం లేదు, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్ కాన్సెప్ట్. ఓకే, ఐ హ్యావ్ దీస్ గోల్స్ ఇన్ ద లైఫ్. ఓకే, ఇక 50 వచ్చిన తర్వాత మా ఉంటుంది కంపెనీ అవి ఏమో ఉంటుంది, కానీ సార్ సొసైటీ ఎవాల్వ్డ్. ఓకే, ఏం జరిగిన రోజున నేను చక్కగా పోయి ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో డబ్బులు కట్టి ఉంటాను, నాకు ఏం ఇష్యూస్ లేవు అట్లాంటి విషయంలో. అట్లా క్లారిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. సో అమ్మాయిలు వచ్చినప్పుడు వీ టాక్ అబౌట్ వాళ్ళ ఫియర్స్ అని మాట్లాడతారు వాళ్ళు. ఏం ఫియర్స్ మాట్లాడతారు? ఫస్ట్ చైల్డ్ బేరింగ్, రెండోది ఇన్లాస్ ఇన్ఫ్లుయెన్స్, మూడోది హస్బెండ్ డామినేషన్, నాలుగోది ఫైనాన్షియల్ పవర్, ఐదోది నో డెమోక్రసీ ఇన్ డీలింగ్ థింగ్స్. ఓకే, ఆరోది హౌ మెనీ చిల్డ్రన్ ఐ నీడ్ టు బేర్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఏమంటారు రియలిస్టిక్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో వీటన్నిటికీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి మ్యాండేటరీ. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి చేస్తుంటారు కదా సార్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఒక సెషన్, అందులో నుంచి కొంత డబ్బు తీసి 2,000 తీసి పెట్టి. ఎగ్జాక్ట్లీ సార్, ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా యాక్చువల్గా. నేను ఎన్నో సార్లు వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ఐ మూవ్ దిస్ ఐడియా. ఓకే ఓకే, దేర్ ఆర్ స్టాండర్డ్ ఫార్మాట్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ విచ్ రియలీ ఐ వాంట్ టు రన్ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ కావచ్చు. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కన్వర్జేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఐ రోడ్ మెనీ లెటర్స్, వీ డిడ్ ఓన్ రీసెర్చ్. అంటే ద థింగ్స్ విచ్ ఆర్ నీడ్ టు బి చేంజ్డ్ ఇన్ అవర్ ప్రాసెస్ ఆఫ్ మ్యారేజ్. ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసాం మేము. చేసి ఆ పేపర్ పబ్లికేషను, మేము సర్వే చేసిన డేటా, ఏమి నేటి యువతరం కోరుకుంటుంది అనే విషయాల గురించి సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి లా డిపార్ట్మెంట్కి, రెండోది చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, విమెన్ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ సెంట్. వీ హ్యావ్ రెగ్యులర్ కన్వర్జేషన్ ఆన్ ద లెటర్స్. మళ్ళీ మొన్న లాస్ట్ వచ్చినప్పుడు ఆపేసి నేను. సో చెయ్యాలని ఉంటుంది, చేద్దామని ఉంటుంది, కానీ గవర్నమెంట్స్ ఆర్ నాట్ రియలీ రెడీ టు వర్క్ ఆన్ దిస్. దే డోంట్ వర్క్ ఆన్ దిస్. ఎందుకు వర్క్ చేయదు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా టీడీపీలో ఉన్నప్పుడు కూడా నేను కలిశాను. ఏది అప్పుడు టీనేజ్ ఛాంపియన్ ప్రోగ్రామ్ చాలా సీరియస్గా క్యాంపెయిన్ చేస్తున్న కాలంలో 2012 అనుకుంటా, 10 or 12. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు ప్రేమల గురించి మాట్లాడు గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది, గవర్నమెంట్ చేయదు కదా అని అన్నాడు. అంటే ఎట్లా సార్ మరి, దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమంటారు సూసైడ్ జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి, నిర్బంధం పెళ్ళిళ్ళతోటి డివోర్స్ జరుగుతుంది, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంది, అది ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, సోషల్ డిస్టర్బెన్స్, పోలీస్కి అనవసరంగా ఎక్కువ పని ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఏం పని ఉంటుంది? ఇప్పుడు దొంగతనాలు పోయినాయి కదా, చాలా వరకు దొంగతనాలు పోయినాయి. అదే కదా సార్ మన కాన్వర్సేషన్లో పేపర్ ఓపెన్ చేస్తే మొత్తం పొల్యూషన్ ఉండే రెండు కేసులు బా. ఒకటి మన ల్యాండ్ ఆర్డర్ కేసు, ఏది మన ల్యాండ్ గ్రాబింగ్ కేసు, రెండోది ఏమో ఇవే. అయితే భార్య భర్తలు పొట్లాడుకున్నదా, లేకుంటే ఆ లవ్ అఫేర్ కి సంబంధించి మెజారిటీ కేసెస్ ఇవే ఉన్నాయి వాళ్ళకి. సో ఇంత డిస్టర్బెన్స్ ను ఒక రియల్ పోలీస్ ఫోర్స్ ని దేనికైతే వినియోగించాలని అది వదిలేసి ఈ పెళ్లిళ్ళ పంచాయతీలకు ఫిట్ చేయడం ఏంటి? హౌ ఇట్ ఈజ్ రేషనల్? సరే నన్ను ఇప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించి పోయి ఊర్లో కనుక మాట్లాడితే అక్కడ 2 వర్గాలు విడిపోతాయి, విడిగితే ఎమ్మెల్యేకు ఓట్లు పోతాయి, ఏ ఎమ్మెల్యే వచ్చి సపోర్ట్ చేశాడు దీన్ని? అది గవర్నమెంట్ ఏమైనా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప దీస్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఆయన పర్సెప్షన్ ఎట్ ద టైం. ఓకే ఓకే, సో వాట్ ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ త్రూ దిస్ అవర్ పాడ్కాస్ట్ ఆల్ ది పాలసీ మేకర్స్, అది ఆఫీసులు కావచ్చు, లేదు ప్రజలు కూడా కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ముందు దయచేసి అమ్మాయికి అబ్బాయికి ప్రిమారిటల్ కౌన్సిలింగ్ ఇప్పియండి. ప్రిమారిటల్ కౌన్సిలింగ్ లోపల ఒక 5-6 అంశాలు చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ సెక్షువాలిటీ టెస్ట్ చేయించండి. రెండోది, వాళ్ళ మెంటల్ హెల్త్ చెక్ చేయించండి. మూడోది, వాళ్ళ ఏజ్కి సంబంధించి, వాళ్ళ ఏమంటారు సబ్జెక్టుకు సంబంధించి, చదివిన మార్కులకు సంబంధించి, చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే విధంగా ప్రవర్తించండి. ఓకే. నాలుగోది, వాళ్ళు ఏ జీవితాన్ని కోరుకుంటున్నారు, ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మేక్ ఇట్ వెరీ అథెంటిక్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, క్లియర్ చేసుకోండి. అంతేగాని జాతకాలు చూసి జాతకాలు కలిస్తే పెళ్లి చేసుకోవచ్చానంటే ఎన్నో జాతకాలు చూసిన పెళ్ళిళ్ళన్నీ పెటకలు అయిపోయినాయి కేసులు. నిజంటే మీ నమ్మకాలు ఉంటే మీరు చేయండి, కానీ దాంతోపాటు యూ షుడ్ ఆల్సో డూ దిస్. ఎందుకంటే ఇవే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇదే మీరు ఇన్ని లక్షల కోట్ల డబ్బులు పెట్టి పెళ్లి చేసిన పెళ్ళిళ్ళు ముందుకు పోవాలంటే దీనివల్లనే సాధ్యమవుతుంది కదా. సో దీస్ ఆర్ ద మేజర్ క్రక్స్ థింగ్స్. మనం ఏవైతే చేయాలనో అవి వదిలేసి
మనం ఓన్లీ ప్రాపగండ కోసమో ప్రొజెక్ట్ చేసిన కోసమో మన గొప్ప కోసమో మనం వీఆర్ డూయింగ్ ఇట్. Yes, అంటే yes. అసలు ఐడియా నుంచి అనవసరమైన దానికి మనం షిఫ్ట్ అయిపోయాం, అవును. రైట్? సో నౌ టైమ్ హెస్ కమ్ టు షిఫ్ట్ దెమ్, పుల్ దెమ్ ఓకే. ఫ్రమ్ ది వర్చువల్ వరల్డ్ టు ది రియల్ వరల్డ్. రియల్ వరల్డ్. అప్పుడే కుటుంబాలు కానీ ఇవి కానీ బాగుండడానికి అవకాశం ఉంది. సార్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? దీన్ని మనం 2 కోణాల్లో మనం చూడాలి. ఓకే. ఒకటి, హౌ సెక్షువల్లీ హ్యూమన్ బాడీ ఈజ్ మెచ్యూర్డ్, దట్ ఓకే. ఈస్ నెంబర్ 1. రెండోది, హౌ సోషల్లీ వీ వాంటెడ్ టు కండక్ట్ అవర్ లైఫ్ ఓకే. ఇన్ టు ద ఫ్యూచర్. ఓకే. థర్డ్, సైకలాజికల్లీ ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ అండ్ ఆల్సో టు యాక్సెప్ట్ ద చిల్డ్రన్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే. ఓకే. బట్ వాట్ ఫిజియాలజీ చెప్తుంది అంటే, సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ కండిషన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏం చెప్తుందంటే, పుట్టి నుంచి 24 ఇయర్స్ వచ్చేంత వరకు నువ్వు రేషనల్గా డిసిషన్ తీసుకోగలిగే ఏరియా బ్రెయిన్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, దిస్ ఏరియా, ఓకే. అది కంప్లీట్గా ఫామ్ కాదు 24 ఇయర్స్. 24 ఇయర్స్ వరకు. ఓకే. సో 24 ఇయర్స్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది. ఓకే. అప్పుడు యూ కెన్ టేక్ రేషనల్, ప్రాక్టికల్, సైంటిఫిక్, రియలిస్టిక్ డిసిషన్స్, సో దట్ అది నీ రాబోయే జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. ఈ ప్రేమించిన వాళ్ళు, ఈ టీనేజ్లో ప్రేమించిన వాళ్ళు కూడా వాట్ వీ సజెస్ట్ ఈజ్ 24 దాటిన తర్వాత, మీరు 18, 19లో ఒకరు రిలేషన్షిప్లో ఉన్నారు, ఇమ్మీడియట్గా డోంట్ జంప్ ఇన్ టు ద మ్యారేజ్. ఓకే. మీ కోర్ట్షిప్ ఏది ఉందో కంటిన్యూ చేయండి. ఎప్పటివరకు కంటిన్యూ చేయాలా? టీనేజ్లో ఏంటంటే కనీసం 26, 27 కంటిన్యూ చేయండి. 26, 27 10 ఇయర్స్ మినిమం 5-6 ఇయర్స్ కోర్ట్షిప్ ఉండాలి. ఒక ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే. ఎందుకు అని అంటే, ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నాము అని అంటే, ఆ జర్నీ మేము పెళ్లి చేసుకుందామనే కండిషన్ను 18-19 సంవత్సరాలు నిర్ణయించుకొని అనుకోండి, గ్యారంటీ ఆ పెళ్లి ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ట్రబుల్. ఎందుకు? నువ్వు నిర్ణయం తీసుకున్నావు, రైట్? యూ ట్రై టు ఫుల్ఫిల్ ఇట్. అది ఈక్వల్ టు ది అరేంజ్ మ్యారేజ్ కదా. కదా. అవును. సో అరేంజ్ మ్యారేజ్లో ఐడియాకి ఎప్పుడైతే నువ్వు ఫ్రేమ్లో ఫిట్ అవుతావో, అరేంజ్ మ్యారేజ్లో ఉండే ఏ సమస్యలు ఉంటాయో అన్ని ఈ పెళ్ళిళ్ళు కూడా వచ్చేస్తాయి. ఓకే. కాబట్టి అట్లాంటి ఛాలెంజెస్, సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ యూ ట్రై టు మేక్అవుట్ ఏ బెటర్ రిలేషన్షిప్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సార్, పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన 1-10 సార్లు. ఎందుకంటే వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఈజ్, మనిషి జీవితంలో 3 ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి పుట్టడం, ఒకటి చావటం, మధ్యలో పెళ్లి. ఈ డిగ్రీలు, డబ్బు, సంపాదన, స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా ఫేక్. ఇవన్నీ వస్తాయి పోతాయి, అందరికి ఉంటాయి. సో ఈ పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలి? పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయిగా నిజంగానే ప్రేమించుకునేది అనుకుందాం. ఓకే. ఫస్ట్ వాళ్ళకు క్వశ్చన్ వేసుకోవాలా, మన ఈ ప్రేమ ఇది ఇద్దరికి కూడా సమాన స్థాయి లోపల మనకు ప్లెజర్ ఇస్తుందా? మనం నిజంగానే మనం ఇద్దరము అంతే కంపానియన్షిప్ మనం కోరుకుంటున్నాం. ఓకే. మనం ప్రేమించుకున్నాము అనే బ్రాండ్ మన సరౌండింగ్స్ నుంచి వచ్చినందుకు మనం దాన్ని హోల్డ్ చేస్తున్నామా? రైట్. ఒకసారి ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం మనం ప్రేమించాల్సిందే, ఒకసారి మనం ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇంకోళ్ళకి ఎట్ట చెప్తాము అని ఇట్లాంటి అన్కన్వెన్షనల్ థాట్ ప్యాటర్న్ తోటి మనం ఏమైనా క్యారీ అవుతున్నామా? సినిమాలు చూసి మనిషి జీవితానికి ఒక్కలే ఇలాంటి స్టీరియోటైపిక్ పర్సనాలిటీలో మనం ఏమైనా ఫిట్ అయిపోయి మనం అది ప్రేమ కాకున్నా సరే మనం ప్రేమ అనుకొని మనం అభిపెట్టుకుంటున్నామా? దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దే నీడ్ టు రైస్. ఒకవేళ ప్రేమించినే అయితే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం? ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు, రెండు ఒకటి కాదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది పెళ్ళైన తర్వాత ట్రబుల్ చేసే ప్రేమికులందరూ కూడా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ప్రేమించుకొని ఒక 4-5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినప్పుడు దే ఏబుల్ టు అండర్స్టాండ్ ఏంటి వాట్ ఆర్ ద కంపాటబిలిటీ మనకు ఉంది అనేది తెలుస్తుంది. వీఆర్ నాట్ కంపాటబిలిటీ అని వాళ్ళకి అర్థమవుతుంది. అయినా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? బికాజ్ సోషల్ కండిషనింగ్ అండ్ స్టీరియోటైపిక్ థింకింగ్. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, అమ్మ ఇది జరగటం లేదు, ఇది జరగదు అని విత్డ్రా అయిన వాళ్ళకు నిజంగా మనం కంగ్రాచులేషన్ చెప్పాలా? ఓకే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత గ్యారెంటీ అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. సో అందుకోసమే కొన్ని పాపులారిటీ చేయడానికి రెడీగా ఉంటారు కదా చాలా మంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటే. చూసినావా? ప్రేమించుకొని పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఉన్నారా అంటారు. చూడండి ఎంత చూడు, ముందే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళైంది, సంవత్సరం కూడా కాలేదు, విడిపోయింది. కాబట్టి పెళ్ళిళ్ళు కాదు, మనం సంప్రదాయంగా మనం అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే కరెక్ట్ ఫిట్ అవుతుంది అని అనుకుంటారు. ఇవన్నీ సూపర్ఫిషియల్ సర్ఫేస్ స్టడీస్. మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు డేటా తీస్తే, మన ఏంది ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి డేటా తీస్తే మీకు అర్థమవుతుంది ఏ పెళ్లి కానీ ఈ సమస్యలు ఉన్నాయి. ఓకే. ఎందుకు సమస్య ఉన్నాయి అంటే పెళ్ళికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి,
పెళ్ళైన తర్వాత కలిసి జీవించాలనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎట్లాంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఆ అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున వచ్చే కుటుంబ సభ్యుల్ని మనం వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఉందా లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్లే చేయాల్సిన రోల్స్ ఏంటి, మనం రాబోయే కాలం లోపల మన ప్రొఫెషనల్ లైఫ్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాము, మన పేరెంట్స్ యొక్క రోలు మన జీవితాల్లో ఎంతవరకు ఉంచాలనుకుంటున్నాము, మన స్నేహితులు మన జీవితంలో ఎంత ఉంచాలనుకుంటున్నాం, మన సోషల్ మీడియాను మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, మన ప్రైవసీ మెయింటైన్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉంటే కనుక ఆ ప్రైవసీని మన ఇద్దరం షేర్ చేసుకోవాలనుకుంటున్నామా, మనం ఉంచుకోవాలనుకుంటున్నామా, తర్వాత మనం ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేది అది ఇద్దరి కలయికలతో ఏర్పరచుకోవాలన్నా, లేకుంటే ఫైనాన్షియల్ ఎవరి వాళ్ళే చూసుకొని మనకు అవసరమైన కాడికి మనం ఉపయోగించుకొని మన జీవితం నడిపించాలనుకుంటున్నామా, మనం ఎంత డబ్బును మన పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాం, ఎంత డబ్బుని అకౌంటబిలిటీ లేకుండా మనం సంపాదించాలో మనమే ఖర్చు పెట్టాలని మనం కోరుకుంటున్నాం. సో ఇవి ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇవన్నీ మనిషి జీవితంలో పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్స్ చేసే పనులు ఇవే. ఓకే, కాబట్టి వీటి పట్ల ఏ అమ్మాయి అబ్బాయి అయినా సరే అది పెళ్ళి చేసుకొని ప్రేమించుకోకుండా చేసుకొని మీరు జాతకాలు కట్నాలు తొక్క తోలు ఇవన్నీ మాట్లాడుకోవడం కంటే ఈక్వల్ ఇంపార్టెంట్, ఇంకా మోర్ ఇంపార్టెంట్గా ఇవి మాట్లాడుకోవాలా. తల్లిదండ్రులు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలా. ఇవన్నీ మాట్లాడుకొని వాటికి సంబంధించిన ఒక కన్సెన్సస్ ఇద్దరి ఫ్యామిలీస్లో కనుక బిల్డ్ అయితే ఆ రిలేషన్షిప్లో చాలా ఛాలెంజెస్ తగ్గి సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ కంప్లీట్గా మ్యారేజే మారిపోయిందని అన్నారు. వాస్తవానికి పెళ్లిలో పేరెంట్ రోల్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా చాలా ఉంటుందండి. ఎంత తెలియకుండా ఎంత సటిల్గా ఉంటుందంటే, అంటే ప్రీవియస్ జనరేషన్స్ లో ఉన్నది ఓకే, సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అండ్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐడియల్ ఎగ్జాంపుల్స్. వాస్తవానికి ఇప్పుడు ఇంకా కూడా ఉన్నదా లేకపోతే, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వవు అనేది ఒక పాయింట్ కనిపిస్తుంది. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్లో కూడా ఎందుకు అంతరాలు ఎక్కువ వస్తాయి అంటే ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ వెరీ హై. ఓకే, ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు వీడు ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, వీళ్ళ అమ్మ చేసి పెడుతుంది, వాడు తింటాడు, ఉరుకుతాడు, ఆఫీస్కి వెళ్తాడు. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి పొద్దున్న లేవదు. ఇప్పుడు సోషల్ నామ్ ఏంటి? ఏ 30 years ఎవడున్నా కానీ 6కి లేవడం అనేది ఇంపాసిబుల్, అండర్స్టాండ్. అదర్వైజ్ దర్ ఇస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ ద ఆఫీస్ అయితే తప్ప లేవరు వాళ్ళు. ఎన్నింటికి లేస్తారు? 9 o'clock లేస్తారు. 9 o'clock లేస్తారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు 30s లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు 9 o'clock లేస్తారు. ఇప్పుడు ఈ నామ్ని పేరెంట్ ఎట్లా చూస్తాడు? అబ్బాయి లేవడం ఓకే, అమ్మాయి లేస్తుంది, అమ్మాయి లేవద్దు కదా అట్లా. అంటే ఇప్పుడు కుటుంబాన్ని ఎవరు చూడాలి? చూడడం అంటే ఏంటి? పొద్దునేసి వంట చేయడం కదా, ఎవరు చేయాలి వంట? రైట్. సి ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏమంటాడు హస్బెండ్? వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, నడుస్తుంది, సిగ్గిలో పెడతారు, ఏదో తింటారు, ఏదో చేస్తారు, వాళ్ళ తప్పలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ ఇంటికి గ్యారంటీగా పేరెంట్స్ రావాల్సి వస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి రాకుండా ఎట్లుంటారు? ఉంటారు. వచ్చినప్పుడు 1 వారం రోజులు ఉంటారో 3 రోజులు ఉంటారు. ఆ రోజు నిజంగానే ఈ అమ్మాయికి మీటింగ్లని అదని చెప్పి రాత్రి 12కి 1 దాకా ఆమె ల్యాప్టాప్లోనే ఉంటుంది. 12:30కు 1కి పనుకుంటుంది. పొద్దున్న ఎట్లా లేస్తుంది? 6కి లేవదు కదా. సో ఈ అత్తగారు చూస్తారు, ఒక రోజు చూసింది, 2 రోజు చూసింది, 3 రోజు చూసింది, 4 రోజు 5 రోజు చూసింది. అరే ఏదసలు ఇల్లేనా ఇదేమన్నా? షీ విల్ స్టార్ట్ థ్రోయింగ్ టాంట్రమ్స్. న్యాచురల్ కదా. అంటే ఇప్పుడు ఒక కొత్త ఎన్వైర్న్మెంట్కి ఆమె ఫిట్ కాదు. ఆమె ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏంటి? స్త్రీ అంటే పొద్దున్న లేవాలి, నువ్వు ఏమైనా చేసుకో, లక్ష్మి కళ. సో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసినాం కదా, స్త్రీ ఇంటికి జీవన జ్యోతి అని. సో ఈ పొద్దున్న లేచి దేవుని దీపం పెట్టడం లేదు, పూజ చేసుడు లేదు, అవన్నీ పోనీ, కనీసం టీ తాగి కాఫీ తాగా సరే అది పోయింది, బ్రేక్ఫాస్ట్ అన్నా ఏది లేదు. అంటే వీడు ఏం చేసి పాపం వీడు కొడుకు ఏంది ఎంత కష్టపడిపోతున్నాడు, మన దగ్గర ఎంత అల్లారు ముద్దుగా పెంచినావు, వీనికి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎన్ని చేసినాము, వీడు ఏంది మరి, వీడు ఏం ముచ్చడేయడు, మాట్లాడాడు. ఈ అమ్మాయి బయటకు పోగానే వీళ్ళు ముందేసుకొని పంచాంగం వేస్తారు, స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఏంది అసలు నాకు అర్థమవుతుంది, ఏంది బిడ్డ నువ్వు సుఖంగా ఉన్నావా? నాకేమైందా, నేను బాగానే ఉన్నా. ఏం బాగున్నావు బిడ్డ, పిల్లలు ఏమైనా లేవదు, నువ్వు ఏం చేస్తున్నావో లేదు, నువ్వు తిండి పెడదు, ఎట్లా అయిపోయినావు పక్కగా అని సన్నాయి నొక్కులు మొదలు పెడతారు. నిజంటాను. See, any music, if you continue for more than 1-2 months regularly, we'll get addicted for that. నిజమే అనిపిస్తుంది. దట్ విల్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్ ఫర్ దెమ్. నిజమే కదా అనిపిస్తుంది. సో ఈ నిజమే కదా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ద సొసైటీ అరౌండ్ యూ, మేబీ పేరెంట్స్, సిబ్లింగ్స్ ఆర్ ఓవర్ ఇట్, మేబీ ట్రై టు
పుష్ యూ ఇంటూ ఎగ్జిస్టింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రూల్స్, రైట్? ఈ స్టీరియోటైపిక్ వైఫ్ అండ్ హస్బెండ్ రూల్స్ ఏంటి? వైఫ్ పొద్దున్న లేచి ఇంటి అంతా పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, మొగుడిని భోజనం పెట్టాలా, బాక్స్ కట్టియాలా. మొగుడు ఏం చేయాలా? పొద్దున్న లేచి వీలైతే టీవీనే చూడాలి, లేదంటే న్యూస్ చూడాలి, లేదంటే మొబైల్ చూసుకోవాలి, గుడ్ మార్నింగ్ పెట్టాలా, పెట్టి బాక్స్ కట్టిస్తే వెళ్ళిపోవాలా. సాయంత్రం రావాలి, మళ్ళీ కాలేసుకొని వీలైతే టీవీ చూడాలి, లేకుంటే ఏదైనా చేయాలి. అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేసి మొత్తం మళ్ళీ కిచెన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి వంట చేసి పెడితే అది అద్భుతమైన కుటుంబం. ఇట్లాంటి స్టీరియోటైపిక్ థాట్ ప్రాసెస్లో ఉన్న కుటుంబాలు ఎవరికైనా సరే గ్యారంటీ ట్రబుల్ వస్తుంది. ఓకే. సో ఇఫ్ ద పేరెంట్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్? సి, మీరు 9 నెలలు మోసి ఒక డెలివరీ ఇచ్చేసారు, ఓకేనా? నెక్స్ట్ ఏం డెలివరీ చేయాలా? సోషల్ డెలివరీ. అవును. ఓకే. అండ్ తర్వాత ఎమోషనల్ డెలివరీ చేయాలా. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ ఏం చేస్తారంటే దే డోంట్ డెలివర్, ఓన్లీ వన్ డెలివరీ దే డూ ఇట్ ఫిజికలీ, ద రిమైనింగ్ డెలివరీ దే డోంట్ డూ ఇట్, దే హోల్డ్ దెమ్ లైక్ దిస్. దాంతో ఏమవుతుంది? దిస్ ఫెలో విల్ బికమ్ టోటలీ డిస్ఫంక్షనల్. విల్ స్టార్ట్ థ్రోయింగ్ టర్మ్స్. నువ్వు ఏం చేస్తున్నావు, పట్టించుకుంటలేవు, నీకు ప్రొఫెషన్ ముందు ముఖ్యమైపోయినట్టున్నది, నువ్వు జాబ్ తప్పి ఇంటికి వచ్చి అసలు ఏం చేస్తున్నావు, నువ్వు మొన్న మా వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ ఇంటికి పోవాలనుకున్నావు, నువ్వు రానన్నావు, ఎట్లుంటుంది అసలు సోషల్గా ఎంత అక్కోడు ఉంటుంది, నువ్వు ఇట్లా రాకుండా ఎట్లా అంటే, రాను అంటే రావద్దనుకుని రానన్నా, రాలేకపోయింది, ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ ఎందుకంటే ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా. సో దే కమ్ విత్ ద క్వశ్చన్స్. ఏమైనా అనగానే ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తావు, అడగడమే చిరాకు అనిపిస్తుంది నాకు అన్నాడు. అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మరి వై యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్? ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పెళ్లి చేసుకునే కంటే ముందు, విత్ మై నాలెడ్జ్, మేబీ ఈ 20 సంవత్సరాల కాలంలో నేను దాదాపు కనీసం ఒక 4-5 వేల కపుల్స్ చూస్తుంటాను నేను. ఈ రకరకాల పెళ్ళిళ్ళు చేసుకొని యంగ్ అడల్ట్స్ అందరి 90% ఆఫ్ దెమ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు, కానీ తెలిసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు కాడా ఇట్లాంటి క్వశ్చన్లు వేసుకోరు వాళ్ళు. దే నెవర్ రేజ్ దీస్ క్వశ్చన్స్. నీ జీతం ఎంత, నా జీతం ఎంత కూడా ఒక కష్టం. ఏ కంపెనీ, ఈ కంపెనీ, సరే అడిగితే మొబైల్లో శాలరీ అడుగుతారు కావచ్చు, ఉంది, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇదేం చేస్తారు, కట్నాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ పెళ్లి చేసుకుంటారు. ఇట్లా పెళ్లి చేసుకున్నారంటే గ్యారంటీ దేర్ ఈస్ గోయింగ్ టు బి ట్రబుల్ ఫర్ దెమ్, డెఫినెట్లీ దే విల్ ట్రబుల్. కాబట్టి పెళ్లి ఏ రకమైన పెళ్ళి అయినా చేసుకోండి, మీ ఇష్టం. కానీ పెళ్లి చేసుకునే ముందు మిగతా వాటికంటే ఎక్కువ ఇవే ఒక కప్పుల యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాయి, అయోమయం చేస్తాయి, ఆందోళన తీసుకొస్తుంది. దీనివల్ల మనకు చాలా పెయిన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు దీని మీద క్లారిటీ తెచ్చుకోండి. మీ ఇద్దరు తెచ్చుకోవడం ఒకటి కాదు. లెట్ దిస్ క్వశ్చన్ షుడ్ బి పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బోత్ ద పేరెంట్స్. లెట్ హోల్ ఫ్యామిలీ నోస్ అబౌట్ ఇట్. ఇట్లాంటిది ఒకటి ఉంటుందని తెలియని వాళ్ళకి, వాళ్ళ జీవితం లాగానే మీ జీవితం ఉండదు. మీ జీవితం టోటలీ డిఫరెంట్ ప్లాన్, డిఫరెంట్ ట్రాక్లో ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే వీటి గురించి కుటుంబం మధ్యలో చర్చించుకొని ఒక నామ్ పెట్టుకుంటే లైఫ్ బికమ్ మోర్ బెటర్. ఇంకోటి, ద ఫైనల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద పీపుల్ ఇన్ దిస్, దెర్ ఇస్ నో రైట్ రాంగ్ ఇన్ లివింగ్. ఓకే, మన జీవితం ఎట్లుంటే బాగుంటుందో అట్లా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ రైట్ మోడ్ ఫ్రేమ్ పెట్టుకొని మనని మనం అట్లా ఫిట్ చేసుకొని ట్రై చేస్తే ఆ ఫ్రేమ్ మనకు కంపాటబుల్ కాదు. కాని ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఎట్లయితుంది? పొద్దున్నే 6కి లేవాలి, నువ్వు రాత్రంతా పని చేస్తావు, పొద్దున్న 6కి ఎట్లా లేస్తావు? లేవను. ఈస్ ఇంపాసిబుల్ కదా. ఫజీ హెడ్తో ఉంటాం కాబట్టి లేవలేవు. లేనప్పుడు ఆ రూల్ ఎట్లా పనిచేస్తుంది నీకు? కరెక్ట్. నువ్వు యూఆర్ వర్కింగ్ అండర్ స్పెషల్ కండిషన్స్, కాబట్టి అలా పనిచేయదు. కాబట్టి ఇట్లాంటి నామ్స్ అనేది తీసి గట్టున పెట్టి మీరు జీవించడానికి కావాల్సిన నామ్స్ ఏంటి, ఓకే, యూ బోత్ డిస్కస్, ఓకే, కమ్ టు ఏ కామన్ ప్లాట్ఫామ్, ఓకే, కన్వే సేమ్ థింగ్ టు యువర్ ఫ్యామిలీస్, ఓకే, సో దట్ దే డోంట్ కమ్ అండ్ స్క్రాచ్ యువర్ బ్యాక్. సార్, ఇప్పుడు ఈ మ్యారేజ్ గురించి ఒకప్పుడు 90s ఎరాలో చూసుకున్నప్పుడు, అంటే 1920s ఆ టైంలో చూసుకున్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా వాజ్ ఆల్మోస్ట్ 30 years 40 years ఉన్నది. కానీ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి 80 years వరకు వచ్చింది. ఇప్పుడు 69 70 ఉంది ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం. జపాన్ లాంటి కంట్రీస్లో మోర్ దెన్ 100కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే, జపాన్ లాంటి దేశంలో మ్యారేజ్ అనేది ఒక రిడండెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్, దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ రిలేషన్షిప్స్, దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ సెక్స్. వర్క్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఏందో మరి అర్థం కాదు. అయితే ఇక్కడ మారుతున్నటువంటి క్యాపిటలిస్టిక్ సొసైటీలో, ఒకప్పుడు మన అగ్రికల్చరల్ సొసైటీస్,
అప్పుడు లైఫ్ స్పాన్ కూడా తక్కువ కదా. అవును. అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్ళు, ఉమ్, ఎర్లీగా పిల్లల్ని కనేవాళ్ళు, అవును. ఎర్లీగా సెటిల్ అయ్యేవాళ్ళు. 50 సంవత్సరాలు అంటే ముసలితనం అప్పట్లో. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే యంగ్. Yeah, ఈ yeah. రోజుని కూడా చూస్తే 70 ఏళ్ళకు యంగ్ ఉంటారు వాళ్ళు, Yes, మంచిగా yes, నీట్ గా. yes. ఒకవేళ బట్టతలు వచ్చినా కూడా విగ్గు పెట్టుకొని మంచిగా నీట్ గా వస్తుంటారు. 80 ఇయర్స్ ఆ టైం వరకు కూడా వస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ పెళ్లి అనేది భవిష్యత్తులో ఇండియాలో కూడా రిడెండెంట్ కాన్సెప్ట్ అవ్వబోతుందా ఈ మారుతున్న టెక్నాలజీతో? ఎందుకనంటే ఒక మనిషిని తనను తాను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సాటిస్ఫై చేసుకోవడానికి ఎంతో టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ విపరీతంగా వచ్చేసింది. ఒక మనిషి ఇవ్వలేని స్వావలంబన ఒక రోబో తనని ప్రేమించి తనకు కావాల్సినటువంటి మాటలు పొగుడుతలు అన్నీ ఇవ్వచ్చు. అవును, అవును. ఒక మనిషి ఇవ్వలేని సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఒక రోబో ఇవ్వచ్చు, లేదా ఆ డివైస్లు ఇవ్వచ్చు, ఏవైనా కావచ్చు, Yeah, yeah, yeah. ఇవ్వచ్చు. Mm, సో ఫ్యూచర్లో పెళ్లి అనేది ఒక 50 years తర్వాత కావచ్చు, Yes, yes, ఏమైనా yes. Yeah, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది yeah. కంప్లీట్గా. See, first I'll talk about Japan. ఓకే Last year, July, I visited Japan. ఓకే I was there for 10 days. ఓకే I was invited to give my talk, my research paper. ఇచ్చిన తర్వాత నేను ఏ దేశం వెళ్ళినా, ఇప్పటికి నేను 12 దేశాలు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా నేను రెండు నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి టాకింగ్ టు ద ఫార్మర్స్, సెకండ్ ఈజ్ టాకింగ్ టు ద టీనేజర్స్ ఓకే అండ్ లైఫ్ స్టైల్. ఓకే, ఇప్పుడు కాలంలో జపాన్ అనే దాన్ని మనం ఓన్లీ ఒక్క 2 విషయాలు తప్ప మనం దేనికి కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకునే స్టేజ్లో జపాన్ లేదు. ఓకే ఎందుకనంటే జపాన్లో సూసైడ్ రేటు హై అయింది, అందులో స్టూడెంట్ సూసైడ్ రేట్ ఎక్కువైపోయింది. ఓకే సో ఎందుకు ఎక్కువైంది? బికాస్ స్లోలీ మీరు చెప్పిన ఐడియా ఉంది కదా, ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందో, అవును. స్లోలీ దే ఆర్ డిస్కనెక్టింగ్ అండ్ దే ఆర్ స్టార్టెడ్ సఫరింగ్ విత్ ది లోన్లీనెస్. ఓకే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లోన్లీనెస్. లోన్లీనెస్ కిల్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో మనకి రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ లోన్లీనెస్ వల్ల చనిపోయిన సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. సో జపాన్ ఈజ్ నౌ సఫరింగ్ విత్ దట్. ఓకే ఓకే, అండ్ డిసిప్లిన్ ఉన్నారు, నో డౌట్ వీ మస్ట్ అప్రిషియేట్ దమ్. అక్కడ 3 layers ఆఫ్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి. ఓకే అండ్ డాట్ అంటే డాట్కి వస్తుంది ట్రైన్. అండ్ ట్రైన్లోకి వచ్చేటప్పుడు కూడా హెవీ యూజ్ రష్ ఉంటుంది, కానీ ఎక్కడ తొక్కిసలాడు ఉండదు, తోపుడు ఉండదు, డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ ఉంటుంది. ఎవరు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళైనా కానీ లైన్లో నిలబడతారు. సో ఎవడన్నా లైన్ నుంచి బయటకు వచ్చినట్టే గ్యారెంటీ వాడు ఇండియన్ అయి ఉంటాడు, వేరే వాడు ఉంటాడు, కానీ వాళ్ళు మాత్రం గారు. సో అంత లైన్ డిసిప్లిన్తో నడుస్తుంటుంది, అంత ఉంటుంది. ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఉంది, హిరోషిమాకి కూడా వెళ్ళొచ్చు నేను. బాంబు పడ్డ తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయి అక్కడ. బాంబు పడ్డాక గంట తర్వాతనే దే స్టార్టెడ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద హిరోషిమా. సీ, ఇట్ ఈస్ ఎ రియలీ మైండ్ షిఫ్ట్ అంటారు కదా, ఇట్స్ అ మైండ్ షిఫ్ట్ ఫర్ మీ. ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత ప్రమాదంలోంచి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనకు అంత టైం పడితే, జపనీస్ వాళ్ళు అట్లా కాదు. దే స్టార్టెడ్ రీబిల్డింగ్ ద ప్లేస్. యూ కెనాట్ ఇమాజిన్ హిరోషిమా హస్ బికమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఇప్పుడు అద్భుతంగా ఉంది అసలు సిటీ. మంచి లాన్స్, రోడ్లు, ఫుల్ కథ. అసలు ఐ సజెస్ట్ పీపుల్ టు విజిట్ ద జపాన్ ఓన్లీ టు దట్ ప్లేస్. అది మీకు ఎంత ఐ ఓపెనింగ్ ఇస్తుంది అంటే మనిషి ఎన్ని క్రైసిస్లు ఎదుర్కొన్నా సరే మనం అనుకుంటే కనుక ఏదైనా చేయొచ్చు అనేది ఇవ్వడానికి దట్ ఈస్ అ ఫస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2, ఒక కొలాబరేషన్, కోఆపరేటివ్ ఆలోచన ఉంటే కనుక ఎంత విపత్తునైనా సరే ఎదుర్కొని మళ్ళీ మనం నిలబడగలము అని చూపడానికి హిరోషిమా వాజ్ సెకండ్ ఎగ్జాంపుల్, వీ కెన్ టేక్ ఇట్. సో ఈ పెళ్లిళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న ఆలోచన కూడా ఇదే. ఈవెన్ ఓన్లీ జపానే కాదు, సౌత్ ఏషియన్ కంట్రీస్లో అన్నిట్లో కూడా, యూ టేక్ తైవాన్, యూ టేక్ వియత్నాం, సింగపూర్, ఐ విజిట్ ఆల్ దీస్ కంట్రీస్, మలేషియా, అన్ని దేశాల లోపల అక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే సేమ్ అక్కడ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, అక్కడ కూడా విమెన్కి ఇష్యూ ఉంటుంది. కానీ విమెన్ ఆర్ మోర్ ఎంపవర్డ్ దాన్ అవర్ కంట్రీ. సో దాంతో దే హావ్ టేకెన్ ఎ డిసిషన్. చాలా మంది ఏమనుకుంటున్నారు, అక్కడ పెళ్లి చేసుకోవడం కంటే ఎక్కువ కుక్క పిల్లలు పెంచుకోవడం బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది కదా. సో ఇక్కడ కూడా పప్పీ కల్చర్ స్టార్ట్ అయింది కదా. సో దిస్ ఇస్ ద డేంజర్ టు అవర్ కంట్రీ. ఒకవేళ కనుక మన విలువలు, మన భారతీయత, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్ ఇవన్నీ అనుకుంటే కనుక దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ నీడ్ టు వర్క్. ఏం వర్క్ చేయొచ్చు? ఫస్ట్ యూ ట్రై టు గివ్ ది సపోర్ట్ అండ్ protection for the females' ideas and views, and you need to redesign the formula for how to live a happy life. What are the roles of the family or parents or siblings to involve in the life of the couple?
వీటి వల్లనే ఎక్కువ మందికి డిస్టర్బెన్స్ జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మామూలు పెళ్లి చేసుకున్నా కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఓకే. అవతల వ్యక్తులను అర్థం చేసుకోవడం అంటే ఏంటి, దిస్ షుడ్ బి ద ప్రైమరీ ఎయిమ్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. కాలేజ్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఫినిషింగ్ స్కూల్ అంటాం కదా, పోయే కంటే ముందు ఎవ్రీ కాలేజ్ మస్ట్ టీచ్ దిస్. ఓకే. ఒక ఎగ్జామ్ పెట్టద్దు మళ్ళీ, ఓన్లీ దే మస్ట్ మేక్ 100% అటెండెన్స్, ప్రాక్టికల్ అప్రోచ్ తోటి దే షుడ్ హ్యావ్ ఎ కన్వర్జేషన్ అండ్ దే షుడ్ సబ్మిట్ సమ్ ప్రాజెక్ట్ ఆర్ ఓరల్ ప్రజెంటేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ దే షుడ్ అండర్స్టాండ్, దే నీడ్ టు నీడ్ ఇట్, దే నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ఇట్. అది చేస్తే అప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఒకరినొకరు గౌరవించుకొని మనం జీవితాన్ని నడపడానికి ఒకరికొకరు కంపానిషిప్ అవసరం అనే భావనకు రాగలడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఏంది ఇది అంతా ఇట్లా ఏమంటారు టామ్ అండ్ జెర్రీ టైప్లో లైఫ్ నడిపిస్తుంటే వై ఎనీబడి కెన్ కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు దిస్ అన్హెల్ప్ఫుల్ ఎన్వైరన్మెంట్. సో ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ప్రేమ అనేదానికి సలీం అనార్కలి, రోమియో జూలియట్, ఇట్లా ప్రేమ అనేది ఒక ఉన్నతమైనది, గొప్పది అనేది ఒకటి ఉంటుంది. కానీ కొద్ది కొద్దిగా అది ఏమవుతుంది అని అంటే చాలా మంది కేసెస్లో టాక్సిక్ రిలేషన్షిప్ అవుతుంది. అంటే అది బిఫోర్ ద మ్యారేజ్ కావచ్చు, విత్ ఇన్ ద మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ ద మ్యారేజ్ కావచ్చు. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండేటువంటి సైకాలజీ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ఒక అదే యూ రేజ్డ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ వశిష్ట. ప్రేమ అనే ఐడియాను మనం ఎప్పటి నుంచి మోస్తున్నాం. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు 400-500 years బ్యాక్, అప్పుడున్న రోమియో జూలియట్ కానివ్వండి, సలీం అనార్కలి కానీ, ఇవన్నీ స్టోరీస్ ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ప్రేమకు సంబంధించిన విషయాన్ని మనం ఎందుకు అంత అడోర్ చేస్తున్నాం, దానివల్ల ఈ సమాజానికి ఏంటి గొప్పతనం, ఏ విధంగా సమాజం యొక్క స్థితిగతులు పెరిగినాయి, రైట్? ఇప్పుడు నువ్వు ఏమంటాం సింధు సేద్యం చేస్తున్నావు, అదొక బెనిఫిట్, దాని గురించి మాట్లాడినావు, బాగుంది. లేదా సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడినావు, దానివల్ల ఉపయోగం ఉంది, కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది, చేస్తున్నావు. వాటర్ హార్వెస్ట్ సిస్టమ్ మీద బెటర్మెంట్ కోసం చూసినావు, ఇవన్నీ బాగుపడతాయి. ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడానికి చాలా ప్రైవేట్ కదా ఇష్యూ కదా. ఏమైతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాయి, వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ? ఈజ్ ఇట్ ఎనీవే ఇన్ఫ్లుయెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ ఎనీబడి? Nothing. Is it bringing any economy? Nothing. Then what really made? If you can look into the stories of lovers, కవులు దీని గురించి ఎక్కువ రాసి, ఓకే, సైకాలజిస్టులు దీని గురించి పరిశోధన చేస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చిన లోగానే ఈ రచయితలు, కవులు అందరు కలిసి దీన్ని తీసుకెళ్లి చెట్టెక్కించారు. చందమామ చేసి ఏం చేసారు అంటే టోటల్ వరల్డ్కే అదొక ఐకాన్ లాగా తయారు చేశారు. మనిషి జీవితంలో కనుక ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించకూడదు, నీ అమ్మాయి జీవితం అంతా వేస్ట్ అనే భావన కలిగించేసారు. వీఆర్ ఆల్ అండర్ ట్రాన్స్, వీఆర్ ఆల్ కండిషన్డ్, రైట్? అండ్ అనదర్ పెద్ద దుర్మార్గం ఏం జరిగిందంటే దీన్ని అంతా చూసి బిజినెస్ మన్స్ ఏం చేశారంటే దే మేడ్ ఇట్ అంటే కమర్షియల్ కమోడిటీ. నౌ లవ్ ఈజ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ఎవర్ ఏమంటాం బిజినెస్ చేసే కమోడిటీగా మార్చేసింది దాన్ని. ఓకే, డూ యు నో ఇన్ ద వరల్డ్ 1 lakh crores of dollars business is being done in the name of love. ఎస్ సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా 100 సినిమాలు రిలీజ్ అయితే 90 సినిమాలు ప్రేమ గురించి ఉంటాయి. ఓన్లీ సినిమా ఒకటే కాదు, సినిమా, పాటలు, డ్రెస్సులు, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్లు, ఓకే, అండ్ దానికి సంబంధించిన వీడియోలు, దానికి సంబంధించిన ఫోటోలు, ఎంత బిజినెస్ జరుగుతుంది చూడండి. సో ప్రేమకు సంబంధించి ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సైకాలజిస్ట్ ఉండు స్టెన్బర్గ్ అని, హీ ప్రపోజ్డ్ ఎ థియరీ. ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన 3 ఎలిమెంట్స్ చెప్పినాను: ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్. దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య, అమ్మాయి అబ్బాయి మధ్య కూడా సమాన పాలలో ఉందనుకోండి, అప్పుడు యూ కెన్ క్లెయిమ్ దట్ ఇస్ అ లవ్. ఇండియన్ ఇప్పుడు అమెరికన్ కాంటెక్స్లో, వెస్ట్రన్ కాంటెక్స్లో చూసుకున్నప్పుడు అక్కడ పేరెంట్స్ దే ఆర్ వరీడ్ దట్ దేర్ చిల్డ్రన్ వెదర్ దే ఆర్ స్ట్రైట్ ఆర్ నాట్. అక్కడ ఏమవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెక్షువల్ ఓరియంటేషన్లో అలైన్మెంట్ మిస్ అవుతుంది. అక్కడ
ఎప్పుడైతే ఇక్కడ ఇండియన్ కాంటెక్స్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడమో లేకుంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడటమో అనే విషయం ఈ తల్లిదండ్రులకు తెలిస్తే ఇక వీళ్ళు వెళ్ళి హానర్ కిల్లింగ్స్కి వెళ్తారు డైరెక్ట్, అవును అవును చంపేస్తారు. అవును. అదే అమెరికన్ కాంటెక్స్లో వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. అవును ఎందుకంటే అమ్మో మావాడు ఇట్లా కాలేదు అని చెప్పేసి ఈ స్ట్రైట్ అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 or 15. బట్ ఇండియన్ కాంటెక్స్కి వచ్చేసరికి మాత్రము ఇట్లా ఉంటుంది. లేదండి, ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్లో కూడా చాలామంది నా గ్రూప్లో చూస్తున్నా కదా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేనైతే మా పిల్లలు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే. దట్ డెఫినెట్లీ దే ఆర్ రియలీ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో మా పిల్లలకు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ క్లాస్మేట్స్ ఆర్ దేర్ సోల్మేట్. వీ అగ్రీడ్ ఫర్ ఇట్ ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ది అదర్ పర్సన్స్ స్టేటస్. ఓకే. సో ఆ సెక్షన్ ఎమర్జ్ అవుతుంది మన దేశంలో కూడా. నిజానికి ఈ కైండ్ ఆఫ్ థాటే చాలా ఉపయోగకరమైంది. తల్లిదండ్రులకు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. నాకున్న సర్కిల్లో, నా లెవెల్ ఆఫ్ సమాజం లోపల చాలామంది దే ఆర్ విత్ దిస్ ఐడియా. భయాలు ఉంటాయి కదా, ఒక 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 సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి పోయేటప్పుడు చాలా భయాలు ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మాలాంటి వాళ్ళు ఆ భయాల్ని, ఆ ఇన్సెక్యూరిటీని ఛాలెంజ్ చేసి దాన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు అనే విషయాల పట్ల వీఆర్ కంటిన్యూస్లీ వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. బట్ మనం డెఫినెట్గా సమాజం చాలా వ్యక్తులందరూ ఇండిపెండెంట్గా వాళ్ళకి కావాల్సిన జీవిత భాగస్వామిని వాళ్ళే ఎంచుకునే ప్రాసెస్ రావాలని మనం కోరుకుందాం. ఏ రకమైన పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే వాళ్ళ జీవితాన్ని సుసంపన్నం చేసుకొని బెటర్ అయిన లైఫ్ లీడ్ చేసే విధంగా ఉండాలని, అట్లాంటి ఉండే క్రమంలో వాళ్ళకి ఏమైనా నిజంగా ఛాలెంజ్ వస్తే మాలాంటి ప్రొఫెషనల్స్ ఎప్పుడు రెడీగా ఉన్నారు టు హెల్ప్ దెమ్. హోప్ దట్ దే టేక్ అవర్ హెల్ప్. తల్లిదండ్రులు మా అల్లుడు అమెరికాలో ఉంటాడు, ఇంగ్లాండ్లో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడని కాకుండా మా అమ్మాయి మనసులో ఉంటాడని చెప్పి గొప్ప చెప్తున్నారు. దట్ ఇస్ ఫెంటాస్టిక్ ఫినిషింగ్ షాట్ వశిష్ఠ. నిజంగానే మనం కోరుకుందాం తల్లిదండ్రులు మీకు ఇష్టమైన బ్యాండ్ మేళం కొట్టించి, ఇష్టమైన పెళ్లి వేడుక కట్టించి, ఇష్టమైన భోజనాలు పెట్టించి, ఇష్టమైన వేదిక కూర్చోడం కాదు. అవన్నీ స్క్రాప్. దే డజంట్ యాడ్ ఎనీ వాల్యూ. నాట్ 1% కూడా వాళ్ళ జీవితానికి ఏ రకంగా అది వాల్యుయేషన్ కాదు. కాబట్టి అట్లాంటి కంటే ఎక్కువ అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి వ్యక్తులైతే జీవితాన్ని బాగా చేసుకోగలుగుతారు. మీరు అన్ని రకాలుగా చూడండి, చదువు చూడండి, విజ్ఞానం చూడండి, సంస్కారం చూడండి, కుటుంబాన్ని చూస్తారు లేదా మీ చాయిస్. కానీ ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మీకున్న ఇన్సెక్యూరిటీస్ ఏంటో వాటిని చర్చించి ఆ ఇన్సెక్యూరిటీ బయటకు వచ్చి అట్లీస్ట్ జీవితం లోపల తల్లిదండ్రులు వాళ్ళ చాయిస్ కాదు, సిబ్లింగ్స్ వాళ్ళ చాయిస్ కాదు, కొన్ని జీవితాల్లో చదువు కూడా వాళ్ళ చాయిస్ కాదు, కనీసం వాళ్ళ భాగస్వామ్యం. సో వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ చాయిస్ని తీసుకునే పద్ధతి లోపల ఈ సమాజం ఇవాల్వ్ కావాలని, ఇవాల్వ్ అయ్యే తీరు లోపల తల్లిదండ్రులు ఆలోచించాలని మరి కోరుకుందాం. హోప్ ఈ వీడియో చూసినటువంటి పాడ్కాస్ట్ వీడియో చూసినటువంటి యువతి యువకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మీ సజెషన్ ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ని తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ లోపల ఒకవేళ ఇంత ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఏమైనా ఉంటే మారుతారని చెప్పి ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ని ప్రస్తుతం కాంటెంపరీ ఇండియన్ సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి యూత్ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటి గురించి డిస్కస్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ సెషన్లో మనము లవ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వశిష్ఠ సార్. ఇలా మీరు చేసిన క్వశ్చన్స్ కూడా దే ఆర్ ఆల్ రియలీ వెరీ ఇంట్రిగింగ్ అండ్ ఆల్సో ఇన్ డెప్త్. ఐ థింక్ వీ హ్యావ్ షేర్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో మనం ఏం మాట్లాడినా కూడా అది మన ఒపీనియన్స్ కాదు, ఇట్ వాజ్ టోటలీ రీసెర్చ్డ్ కంటెంట్ మనం మాట్లాడినాం ఈ రోజున. ఐ థింక్ ప్రేక్షకులందరూ కూడా ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వశిష్ఠ. We really enjoyed and our team also enjoyed a lot. Hope whole people who watch it definitely they enjoy this. Yes sir.